నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైనటువంటి స్థలం అది. మనం ఆ దేవుణ్ణి దర్శించుకున్నప్పుడే ఎంతో ఆనందాన్ని పొందుతాం. అలాగే ఆ స్వామితో పాటు ఆ స్వామి దగ్గర ఉండేటటువంటి ప్రసాదానికి కూడా అంతే పవిత్రత ఉంది. దాన్ని తీసుకుంటూనే మధురమైనటువంటి అనుభూతిని పొందుతారు ప్రతి భక్తుడు కూడా. అలాంటి ప్రసాదం విషయంలో మనం ఇప్పుడు రకరకాల వివాదాలు చూస్తున్నాం. దీన్ని కలికాలం అనాలా, కలిమహిమ అనాలా? నిజానికి ఏదేమైనప్పటికీ కూడా ప్రసాదం వివాదం అయితే నడుస్తుంది. ప్రసాదం అత్యంత పవిత్రమైన ఆ లడ్డూ ప్రసాదం అపవిత్రమైంది. మరి మళ్ళీ దానికి పరిహారం ఏంటి? దాని గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు సుధీర్ శర్మ గారు. గురువుగారిని అడిగి ఆ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి భక్తుడు కూడా అత్యంత భక్తిభావంతో ఉండే క్షేత్రాల్లో ప్రథమ స్థానంలో ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా ఎవరైనా ప్రసాదం తెచ్చి పెట్టగానే ఆ ప్రసాదాన్ని కూడా భగవంతుడిని చూసినంత పవిత్రంగా మనం చూస్తాం. అసలు ఆ లడ్డు పెడుతున్నప్పుడే ఆ లడ్డూలో ఉన్న మహత్యము, స్వామివారి మహత్యమో తెలియదు, తీసుకుంటున్నప్పుడే స్వామివారిని చూసిన ఆనందం ప్రతి భక్తుడి. అంత పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ఎంతో నియమనిష్టలు ఉండాలి కదా. మరి ఇప్పుడు మనం బయట వింటున్నది ఏంటి? నిజంగానే అన్ని రకాల పదార్థాలు కలపడానికి ఆస్కారం ఉందంటారా? ముందుగా శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పిలిచిన వెంటనే పలికే దైవం కలియుగంలో ఎవరైనా ఉన్నారు అంటే మనకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు. కలియుగ ప్రత్యక్ష దైవం. కలౌ వెంకటనాయక అనేటువంటి ఒక నానుడు కూడా ఉంది. మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైనటువంటి సంకల్పాలు, కోరికలు కోరుకుందామని చెప్పి స్వామివారి చెంతకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవేవి గుర్తుండవు మనకి. నిజం, ఏవి గుర్తుండవు. అసలు ఆయన చూసిన పరమానందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందంలో ఇవన్నీ మర్చిపోతాం మనం. ఆయన చూడటానికే కళ్ళు చాలవేమో, ఈ క్షణం చాలదు కదా అనుకునే ఒక తపనతో ఉంటాం. అలాగే వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉండేటువంటి ఒక మహత్వం ఏమిటి అంటే, మనం ఒక గంట సేపు స్వామివారు ఎదురుగా నిలబడి మొత్తం ఆపాదమస్తకం దర్శనం చేసుకున్న బయటికి వచ్చిన మరుక్షణం ఆ విగ్రహ రూపం అనేది మా కళ్ళ ముందు కనపడదు. అవును, అసలు ఎవ్వరికి ఎంతసేపటికి ఆభరణాలు ఇవన్నీ చూస్తున్నాం కానీ బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ రూపం అనేది మన కళ్ళకి రాదు. మిగతా ప్రతి దేవాలయంలోనూ ఇది జరుగుతుంది కానీ తిరుపతిలో జరగదు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఇది మహత్యం. అది ఒక మాట చెప్పాలంటే ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా స్వామివారిని ఆరాధించినట్టుగా దాఖలాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్య స్వామి వారు పాదపీఠం వద్ద సకల ధనజన వశీకరణ సర్వాకర్షణ యంత్రాన్ని స్థాపించారనేటువంటి ఇది కూడా ఉంది. అలాగే భజ గోవిందం కూడా వెంకటేశ్వర స్వామి వారిది, ఈ మన ఆదిశంకరాచార్య స్వామి వారు రాసిందే. కలియుగంలో ఒక మాట చెప్పాలి అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా తల్లి తండ్రితో పాటు సమానంగా ఎవరితన్నా చెప్పుకుంటారు అంటే వెంకటేశ్వర స్వామి వారితోనే. మనకి ఇప్పుడు అంటే చాలా వరకు తెలియదు కానీ పూర్వకాలంలో ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా చిన్న క్లాత్ ఒకటి పసుపు పూసేసి తీసేసుకొని దాంట్లో 11 రూపాయలు పెట్టి ముడుపు కట్టేసి దేవుడి దగ్గర పెట్టేసేవాళ్ళు. ముడుపు కట్టాము, దేవుడి దగ్గర పెట్టేసేవాళ్ళు. అలాగే మనం చేసినటువంటి పుణ్యం మన బొటన వేళకి ఎలా వస్తుందో, పాదాలకు వస్తుందో, చేసిన పాపం తల నీలాలకు వస్తుంది. ఈ మెదడుతోనే కదా మనం ఏ పని చేసినా కూడా. కాబట్టి ఈ నీలాలలో ఈ పాపం అంతా కూడా ఇరుక్కుంటుందని ఆ నీలాలు పాపం కూడా ఆయనే తీసుకునేంత గొప్ప శక్తి వెంకటేశ్వర స్వామి వారు. మనం చేసేటువంటి ప్రతి పాపం కావచ్చు అన్నీ కూడా తీసుకొని సద్గతిని కలుగు చేసేటువంటి వాడు. వైకుంఠాస్తం అంటారు. వైకుంఠాన్ని నా పాదాలు ఇట్లా ఉంటుంది కదా, ఇది పట్టుకుంటే నీకు వైకుంఠమేరా అని చెప్పడమే ఈ పాదాలకు ఉండేటువంటి ఆ ముద్రకు ఉండేటువంటి పరమార్థం కూడా. నువ్వు ఇక్కడ శరణ పొందు పైకి వెళ్తావు, వైకుంఠంలో వెళ్తావు అని చెప్పడమే ఆ యొక్క వైకుంఠహస్తం కానీ కటిహస్తానం కానీ ఉండేటువంటి పరమార్థం కూడా. అలాంటి పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం తిరుమలలో ఉండేటువంటి దేవస్థానంతో పాటు ప్రతి హిందువుల హృదయ మందిరంలో కొలువైనటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు. నిజంగా అంటే నాకు బాగా గుర్తు ఏంటంటేనమ్మా, మా నాన్నగారు మా చిన్నప్పుడు చనిపోయే సమయం ముందు దాదాపుగా చేదాటిపోయింది విషయం. ఆ సమయంలో కూడా మా అమ్మగారికి ఒక నమ్మకం అన్నమాట.
వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే బాగుంటుందేమో, పోయి కట్టండ్రా అని ఇంటికి వెళ్ళే లోపల మా నాన్నగారు కాలం చేయడం అనేది జరిగింది. నిజంగా అంటే అప్పట్లో భగవంతుడిని ఎంత ఇదిగా నమ్ముతున్నారు అనేది అర్థమైపోతుంది మనకి. అలాగే పుట్టెంట్రుకలు కానీ, పుట్టెంట్రుకలు కూడా అక్కడ తీయడానికి అవకాశం లేకపోతే ఇంటి దగ్గర తీసి ముడుపు గట్టి పవిత్రంగా ఓ పక్కన పెట్టి, ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, పక్కన పెట్టి అవి తీసుకొచ్చి మరలా స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది కళ్యాణ కట్టలో. అంత పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం హిందువులందరికీ ఒక హిందువులకి ఒక బ్రాండ్ అనమాట. ఓ మాట చెప్పాలంటే ఒక మార్క్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత పవిత్రమైన, అతి సంపదలు కలిగినటువంటి దేవాలయాల్లో తిరుపతి 2వ స్థానంలో ప్రపంచంలోనే ఉంది. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వచ్చిన తర్వాత, అంతకుముందు మొదటి స్థానంలోనే ఉంది అంతవరకు కూడా. అంటే ఆయన సంపదని మన దగ్గర నుంచి తీసుకుంటూ మనకు మాత్రమే మరలా ఖర్చు పెట్టి ఇచ్చేంత స్థాయిలో ఉండేటువంటి ఒక దేవాలయం కూడా, ధర్మాధిక కార్యాలకు కూడా వాడేటువంటి దేవస్థానం. అంత పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఇతర దేశస్తులు రావాలంటే సమ్మతి పత్రం మీద సంతకం పెట్టి మరీ లోపలికి రావాలి. నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పి సమ్మతి పత్రం మీద సంతకం పెట్టి రావాలి. దీంట్లో ఇతర మతస్థులు ఎప్పుడైతే మన ధర్మంలోకి వచ్చేసారో, ధర్మంలోకి రాల వాళ్ళు ధర్మ కార్యాలలో వాళ్ళని ఉద్యోగస్తులుగా నియమించారు. వాళ్ళేంటి జస్ట్ కూలీలే. ఉద్యోగస్తులు అంటే కూలీలు మాత్రమే, అంతే కదా. కూలీ వాడు ఏం చేస్తాడు, వాడి మతాన్ని వాడు నమ్ముకుంటే ఇక్కడ పనిచేస్తున్నాడు. దాంతోపాటు ఇక్కడుండే వాడికి కూడా పక్కవాడికి అంటిస్తూ ఉన్నాడు. అసలు వేరే మతస్థుల్ని మన ధర్మంలో పనిచేయడానికి మనం ఒప్పుకుంటున్నాము. మనం వెళ్ళి ఒక చర్చిలోనో లేదంటే ఒక మసీదులోనో పనిచేస్తామంటే చేయనిస్తారా? పని మనుషులుగా కూడా ఒప్పుకోరు. అసలు పని చేయడం దాకా కాదు గురువుగారు, మనం ఇలా బొట్టు కుంకుమ పెట్టుకొని లోపలికి అక్కడికి వెళ్తామంటే కూడా అనుమతించరు వాళ్ళు. అనుమతించరు. అసలు ఒక శత్రువుని చూసినట్టే చూస్తుంటారు. ఏదన్నా నిజంగానే వాళ్ళలో ఎవరితోనో అవసరం ఉండి మనం ఆ మతాన్ని నమ్ముతున్నామా, అక్కడ పనిచేస్తున్నామా లేదు, కేవలం ఏదో ఒక అవసరం ఉండి లోపలికి వెళ్ళాలి అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళు, కుంకుమ పెట్టుకున్న వాళ్ళు చర్చిలోకి రాకూడదు అనే పద్ధతులు కూడా బయట ఉన్నాయి. మరి అలాంటప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఇది లేకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే ఒకటేనమ్మా, రాజకీయం. ఇది ఖచ్చితంగా చెప్తాను. మన వాళ్ళు మాత్రం ఓ బక్రీదో ముసల్మాన్ పండగ రాగానే, లేదు ఒక క్రిస్టియన్ పండగ రాగానే టోపీలు తగిలించుకుంటారు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి విందులు వినోదాలు ఇస్తారు. వాళ్ళకి ఏవో ఆ పార్టీల పేర్లు కూడా ఏదో అంటుంటారు, అవన్నీ ఇస్తుంటారు. వాళ్ళు వచ్చి మన పండక్కి ఎవరైనా ఒక కానుక సమర్పించడం కానీ, మన ప్రసాదం తినడం కానీ ఒక్కళ్ళు చేస్తారా? చేయించగలుగుతామా మనం? అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలి? ఇది మన దేశం, మన హిందువుల దేశం, హిందూ దేశం. ఇండియా అనేటువంటి పదాన్ని కూడా తొలగిస్తున్నారు మనం ఈ మధ్య. భారతదేశం అనేటువంటి, అవునా? అంటే అలాంటి పరిస్థితుల్లో ఇతర మతాలు మన దగ్గర రాజ్యం వెళ్తున్నాయంటే అది హిందువుల చేతగానితనమా లేదంటే రాజకీయ కుటిలత్వమా? అంటే హిందువుల చేతగానితనం అని ఒకటి ఒప్పుకుంటా. నిజంగా ఒక మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు చేతగాని వాళ్ళనే చెప్తా స్పష్టంగా. నిజం. దేనికంటే వాళ్ళు చేతగాని వాళ్ళు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి సింహాసనం మీద, ఏదో శ్లోకం ఉంది కదా, కనక సింహాసన సునకము కూర్చుండబెట్ట వెనకడి గుణమేళ మాదురు కదరా సుమతి అని. సో కుక్కను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం చేసింది? సింహాసనం మొత్తం గీకి పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే హిందూ ధర్మం రాజు వెళ్తున్నటువంటి ఒక స్థానంలో ఒక వేరే మతాన్ని నమ్ముతున్నటువంటి, వేరే మతంలోకి వెళ్తున్నటువంటి, కేవలం బైబిల్ని మాత్రమే ఎక్కువగా ప్రధానంగా తీసుకొని వ్యవహరించేటువంటి, తన జీవన శైలిని నడిపించేటువంటి ఒక కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు కులమతాలు ఇక్కడ కూడా రేపుతున్నారని. కులమతాలు కాదు, ఏదైతే ఒక ధర్మం ఉందో ఆ ధర్మాన్ని ఇప్పుడు నీ చర్చికి వచ్చి నేను మొత్తం ప్రసాదం పెడతానంటే నువ్వు తింటావా? నువ్వు ఊరుకుంటావా? దీంట్లో కొత్తది ఇంకోటి వచ్చింది, జై భీమ్. అంటే ఎవ్వడికి హిందువుల మీద దాడి చేయడానికి ఒక అవకాశం కావాలి అంటే, పాపం ఒక ఆయన దొరికారు, అంబేద్కర్ గారు. ఆయన తీసుకొచ్చి నిల్చోబెడుతున్నారు. అంబేద్కర్ గారు హిందువులకి ఏమన్నా యాంటీనా? ఆయన అవునా? కాదుగా. అందరికీ ఒకేలా రాశారుగా, రాజ్యాంగం మొత్తం అందరికీ ఒకటే రాశారుగా, అవునా? మరి రిజర్వేషన్లు అని చెప్తున్నారమ్మా. రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ఒకప్పుడు వెనకబడ్డ మతాల వాళ్ళకి, కులాల వాళ్ళకి ఇచ్చాము. దేనికంటే జ్ఞానం, సంపద మొత్తం, విద్య మొత్తం కూడా బ్రాహ్మణుల దగ్గరే దాచిపెట్టుకున్నారు.
ఉన్నత కులాల వాళ్ళు మాత్రమే అగ్ర దాచిపెట్టుకున్నారు, కులాల్లో ఉంది. వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మాకు లేవు కాబట్టి మాకు రిజర్వేషన్లు కావాలని అన్నారు. అంటే దీన్ని బట్టి నువ్వు చెప్పకుండానే అగ్ర కులస్తుల వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, నువ్వు అజ్ఞానం అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, అంతే కదా. మరి ఇప్పుడు జ్ఞాని అని నేను అయ్యాను అని చెప్పి చెబుతున్నావు కదా, మరి జ్ఞాని అయినప్పుడు నీకు రిజర్వేషన్లు దేనికి? వద్దు కదా. అంబేద్కర్ గారు కూడా ఎంతవరకు కొంతకాలం వరకు రాస్తే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ లబ్ధి కోసం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. మీకు రిజర్వేషన్లు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది అదే కదా, అవునా? రిజర్వేషన్ల కోసమని గొడవలంతా జరిగినాయి అక్కడంతా. ఆ వంక పెట్టి వేరే కారణాల వల్ల కూడా మొత్తం యుద్ధాలు జరిగినాయి, అంతా నాశనం చేసి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి నాయకులు తప్ప వేరే ఇతర మతస్థులు ఎవరైనా వస్తే, మరో పాకిస్తాను, ఈ వీళ్ళు ఉంటారు కదా క్రిస్టియన్స్ దేశం ఏదో ఉంటారు, ఆ దేశంలా ఇజ్రాయిల్ లాగా మరో పాకిస్తాన్ లాగా మారిపోయేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి హిందువులందరూ కూడా. దేనికంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి యుద్ధం జరుగుతున్నటువంటి రామజన్మభూమిలో బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేసిన చోటనే హిందువుగా నిలుచున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం గెలవలేదు అంటే నువ్వు హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి, అవునా? అక్కడే ఓడిపోయింది కదా. అక్కడ నువ్వు ఓడిచ్చావు అంటే 500 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి యుద్ధానికి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు ఇచ్చినటువంటి ఫలితం ఏంటి? అక్కడ మోడీ గారు ఓడిపోలా, హిందుత్వం మొత్తాన్ని ఓడిచ్చారు అక్కడ. ఇలాంటివే జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు మరి తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది? కొవ్వు, ఫిష్ ఆయిల్, చేప నూనె అవా తీసుకొచ్చి పెట్టేది. ఆ వైష్ణవ సాంప్రదాయంలో గురువుగారు, మామూలుగా అసలు వైష్ణవ సాంప్రదాయం మన తిరుమల తిరుపతి దేవస్థానం అంతా ఈ వైఖానస వైష్ణవ సాంప్రదాయంలో నడుస్తుంది. ఈ వైష్ణవ సాంప్రదాయంలో చాలా పరమ పవిత్రంగా ప్రతిదాన్ని కూడా, నైవేద్యాన్ని కూడా పరమ పవిత్రంగా చేస్తారు కదా. మరి ఈ చేసే ప్రక్రియలో అధికారులు ఎవ్వరికీ కూడా ఈ మనం చెప్తున్న ఈ చేప నూనె కానీ లేకపోతే కొవ్వు పదార్థాలు కానీ కలపకూడదు అనేది తెలియలేదా? కనీసం ఒక్కళ్ళు కూడా ఇంతకాలం దాన్ని బయటికి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? ముఖ్యమంటే ఒకటి చెప్తానమ్మా, ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేప నూనె వాడటం కాదు, చేపల మార్కెట్ చేసింది. తిరుపతి దేవస్థానం చేపల మార్కెట్టే చేసింది డైరెక్ట్గా. ఒకసారి ఒక మీటింగ్ బయటకు కూడా వచ్చింది, మీరు చూశారో లేదో, రేట్లు ఏదైతే సేవలకి ధరలు పెంచేటువంటి పరిస్థితుల్లో ఆ మీటింగు చేపల మార్కెట్ కంటే ఘోరంగానే ఉంది. అప్పుడు స్వామివారి ముందు 45 నిమిషాలు నిల్చుంటాడు, పెట్టు 5,000 పెట్టేసాయి. నువ్వేం వ్యాపారం చేస్తున్నావు భగవంతుడిని? దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే దేవ ఆదాయ ధర్మ ఆదాయమే చూస్తున్నారు తప్పితే అక్కడ ధర్మం లేదు, దేవం లేదు. వీళ్ళు చేసిన పని అదే కదా. వీళ్ళ ప్రభుత్వంలో రేట్లు విపరీతంగా పెంచి పడేశారు కదా. ఆన్లైన్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేసేసుకొని మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకొని టికెట్లన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకొని 15 రూపాయలు ఉండేటువంటి రూమ్ రెంటు 250 రూపాయలు 150 రూపాయలు చేశాడు. అన్నీ ప్రతి ఒక్కటి పెంచుకుంటూ వెళ్ళిపోయారు. సర్వసాధారణమైనటువంటి భక్తులకి ఎక్కడ అందుబాటులో లేకుండా చేశారు. అలాగే ఇప్పుడు దర్శనం వివివిఐపీలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక ఎమ్మెల్యే భార్యో ఎమ్మెల్యే భర్తో ఒక పొలోమని 100 మందిని తీసుకుని వెళ్ళిపోతాడు. కామన్ భక్తులు మాత్రం 24 గంటలు 36 గంటలు ఆ క్యూ లైన్లో స్నానాలు లేకుండా, తాగడానికి మంచినీళ్ళు లేకుండా, తినడానికి ఏమి ఆహార పదార్థాలు లేకుండా వాడికి మాత్రం అక్కడికి కూర్చొని ఇది చేయాలి. ఈ వివివిఐపీలు మాత్రం వెళ్ళిపోతూనే ఉంటారు. వీళ్ళకి జస్ట్ వెళ్ళిపోతారు, ఒక 10 నిమిషాలు కావాలంటే స్వామివారి ముందు నిల్చుంటారు, దర్శనం చేసుకుని అప్పుడు వస్తారు. వీళ్ళంతా ఇది కూడా తయారైంది, ఇది కూడా ఖండించాల్సిందే. ప్రసాదం తయారు చేయడానికి ఒక నిర్ణీతమైనటువంటి పదార్థాలు, మీరు చెప్పినట్టుగానే ఒక నిర్ణీతమైనటువంటి పదార్థాలు ఒక మోతాదులో తప్పనిసరిగా వేస్తేనే తిరుపతి లడ్డు అనేటువంటిది, లేదా తిరుపతి స్వామివారికి నివేదన పెట్టేటువంటి 108 రకాల ప్రసాదాల దగ్గర నుంచి 24 రకాల ప్రసాదాల వరకు దిగజారిపోయింది. అంటే మొదట్లో 108 రకాల ప్రసాదాలు పెట్టి 108 రకాల ప్రసాదాలు ప్రతి నిత్యం చేసి పెట్టేవారు, ప్రతిరోజు. అలాంటి పరిస్థితి నుంచి 24 రకాలు, 24 గంటలు ఉన్నాయి చాలు, స్వామివారి ఎక్కువ తెలియడు, 24 గంటకు ఒక పదార్థం పెడదామని చెప్పేసి 24 ప్రసాదాలకు తీసుకొచ్చారు. ఈ 24 ప్రసాదాల్లో అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్క హిందువుకి, మీరు చెప్పినట్టుగా లడ్డూని చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే. ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు కూడా
లడ్డు వచ్చిందంటే అమ్మా వెంకటేశ్వర స్వామి ఆమె. సాక్షాత్ మనకు వచ్చి మన ఇంట్లో దంపతులను ఆశీర్వదించాడు అన్నంత ఆనందదాయకంగా ఉండేవాడు. అక్కడి నుంచి కళ్యాణ అక్షతలు తెచ్చుకునేవాడు, తెచ్చుకొని చక్కగా శిరస్సును దాల్చుకునేవాడు ప్రతి ఒక్కరు, నిత్య కళ్యాణ అక్షతలు తీసుకొని. అంత పరమ పవిత్రమైనటువంటి ఒక లడ్డూని ఇలాంటి కొవ్వు పదార్థాలు, జంతు కొవ్వు, ఆ తర్వాత వెజిటబుల్స్ ఆయిల్స్ కొన్ని, దాంతోపాటు ఈ చేప నూనె, ఫిష్ ఆయిల్, ఇవన్నీ కలిపి చేస్తూ ఉంటే ఎన్ని కోట్ల మంది వెజిటేరియన్స్ని నాన్ వెజిటేరియన్స్గా తయారు చేసావు నువ్వు, భగవంతుడితో సహా. అక్కడికి వెళ్ళి లడ్డు తీసుకున్న ప్రతి వాళ్ళు ఇప్పుడు నాన్ వెజిటేరియనే కదా గురువు. అంతే కదా, మరి తెలియకుండా నువ్వు నాన్ వెజిటేరియన్ చేసేసావు కదా. అంటే అంటే దీని ఒక కుటిలత్వమైనటువంటి లక్షణంగా చూసుకుంటే మతాన్ని మార్చడానికి, ధర్మాన్ని నాశనం చేయడానికి ఇట్లాంటి వాడు పుట్టారని చెప్తా. బ్రహ్మంగారు చెబుతుంటారు కదా, చాలా వరకు కాలజ్ఞానం చెబుతుంటారు. ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు జరుగుకుంటూ వస్తున్నాయి. అట్లాంటి వాటిల్లో ఇట్లాంటి వెధవ దరిద్రపు కొట్టు ఒక రాజకీయ వ్యవస్థ నెలకొల్పడం, దాంతోపాటు మన హిందువులు కూడా, బుద్ధి లేని హిందువులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చాలామంది వేరే మతాల వాళ్ళని గొర్రెలు అని పిలుస్తుంటారు. మన వాళ్ళు గొర్రెలు, గుడ్డు గొర్రెలు, ఒక మాట చెప్పాలంటే మన హిందువులు వాళ్ళకంటే ఘోరమే. ఎందుకంటే తోకొప్పడం తప్పితే చేసింది ఏముంది? ఓ పొలోమని బొట్లు వేశారు, తీసుకెళ్లారు. కానీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నటువంటి ఏ ఒక్కరూ కూడాను బాగుపడ్డ దాఖలాలు ఎక్కడా లేవు. ఓ మాట చెప్పాలంటే సాక్షాత్తు కుక్క చావు చచ్చినటువంటి ఒక వ్యక్తిని చూసాం, ముఖ్యమంత్రిని, అవునా? అయినా బుద్ధి రాలేదు. జైల్లో పెట్టారు, అయినా బుద్ధి రాలేదు. చివరికి ఇది ముఖ్యమంత్రి అయ్యాడు అదృష్టవశాత్తు, సమయం బాగుండి. అది కూడా హిందూ ధర్మంలోకి వస్తున్నట్టుగా నాటకాలాడి, ఒక స్వామీజీని అడ్డం పెట్టుకొని నాటకాలాడి, స్నానాలు చేసి నేను హిందువుగా మారాను, హిందువుని, మా క్రిస్టియన్ మతం వదిలేశానని చెప్పి నాటకాలు వీడియో మొత్తం వైరల్ చేసి హిందువుల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని చివరికి వెంకటేశ్వర స్వామికి ఇలా చేస్తే చివరి లక్షణం ఎలక్షన్స్లో ఏం జరిగింది ఆయనకి? అవునా? మూడు ఒకట్లే మిగిలినాయి. 3 ఒకట్లు కూడా 2 ఒకట్లే పెట్టుకోవడానికి. 3 ఒకట్లు కూడా లేవు కదా, 2 ఒకట్లే కదా అది మిగిలింది చివరికి. అంటే వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకుంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. ఇన్ని జరుగుతుంది, ఇంకా బుద్ధి రాలేదు. పోనీ నీ కొడుకులున్నారా? కొడుకులున్నారు లేరుగా, కూతుళ్ళేగా. నీ వంశం ఎక్కడికి పోయింది? నిర్వంశమే కదా. నీ తర్వాత నీ వంశం ఎక్కడుంది? నువ్వేమో మొత్తం ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకొని తిరుగుతావు. ప్రసాదం ఇస్తే పక్కన పడేసి టిష్యూతో చేయి తుడుచుకుంటావు నువ్వు, నీ భార్య. నీ చెల్లెలేమో సాక్షాత్తు నాకు బైబిల్ చెప్తే వేరే మతం లేదు, వేరే గ్రంథం లేదని చెప్తుంది. నీ బావ చూస్తే మైకు పట్టుకొని ఓ గొర్రెలాగా అరుస్తూనే ఉంటాడు. మీలాంటి వాళ్ళని తీసుకొచ్చినందుకు ముందు మన వాళ్ళకి బుద్ధి లేదని చెప్పాలి. తన గుణమైతే మానుకోలేదుగా, చూపించాడు మొదట్లో హిందువునిగా మారాను అని, తర్వాత తీసుకొచ్చాడు, మళ్ళీ అయిపోయాడు. మళ్ళీ ఎలక్షన్స్ అంటే గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని సగం క్రిస్టియానిటీతో నింపేశాడు. నేను గుంటూరు వెళ్తుంటే అప్పుడప్పుడు పిడుగురాళ్ళు దాటిన తర్వాత ఒక దేవాలయం ఉంది. ద్వైస్తంభం చూడగానే నేను ఏదో దేవాలయం బాగుంది కదా అనుకున్నా. దగ్గరికి పోతే సిలువ, దాని మీద ద్వైస్తంభం మీద, ధ్వజస్తంభం మీద సిలువ. ఇక్కడ కూడా ఉంది కదమ్మా మన మెట్టుగూడలో చర్చి ఉందా? చర్చిలో ద్వైస్తంభం పెట్టారు, దాని మీద సిలువ పెట్టారు. ఇంకో చోట మొత్తం గుడి మొత్తం కట్టి దాని మీద సిలువ, శిఖరం మీద గోపురం అంతా. యేసునాథాయ విద్మహే మేరీ పుత్రాయ ధీమహి తన్నో యేసునాథ ప్రచోదయాట్. అంటే యేసు గాయత్రి ఒకటి సృష్టించారు. ఇంకొకడు ఉన్నాడు దరిద్రపు ఒకటి వెధవ, వాడు ఏకంగా సుప్రభాతమే రాసేశాడు యేసు మీద. యేసు భజన, యేసు పడి పూజ, యేసు బతుకమ్మ, యేసు లడ్డు, యేసు పులిహోర, యేసు చక్ర పొంగలి, యేసు దద్దోజనం. నీకు విగ్రహారాధనే లేదు అన్న వెధవి మరి విగ్రహానికి ఎందుకు పెడుతున్నావు? ఎక్కడో ఒక ఎండిపోయిన కట్టె మీద శవాన్ని వేలాడదీశారు, దాన్ని మతం అని చెబుతున్నావు. నా దేవుడు సనాతనంగా వస్తున్నటువంటి దేవుడు సజీవంగా ఉన్నాడని నేను చెప్తున్నాను. ఇది నమ్మకుండా మన వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు కన్వర్ట్ చేయడం కూడా బలి చేస్తారమ్మా. ఎలా అంటే, అమ్మ నీకు ఈ కష్టాలు ఉన్నాయి, మీ మతంలో ఉండడం ద్వారా ఏం కష్టాలు తీర్చలేదు, మా మతంలోకి రా, మా యేసు వెంటనే తీరుస్తాడు. వీడమ్మ మొగుడు చెప్పాడు అనకూడదు, బూతులు వస్తున్నాయి. ఎవడు చెప్పాడు? యేసు వచ్చి చెప్పాడా నీకు?
యేసుని నమ్ముకుంటేనే స్వర్గమా? అసలు స్వర్గం అనేటువంటి పదం దేంట్లోంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మంలో కదా. యేసుని నమ్ముకోకపోతే నరకమా? నరకం స్వర్గం అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఈ భాష ఎక్కడిదిరా? నీ భాష కాంది, నీది కాంది, నీ వెంటేసుకొని తిరుగుతున్నావు. ఫస్ట్ నీది నువ్వు గడుక్కో, పక్క వాళ్ళ తర్వాత గడుగుగా. ఇలాంటి ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానమైనటువంటి దీంట్లో అధికారంలో ఉంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ రకమైనటువంటి అధోగతి పట్టించారో, చేపల మార్కెట్ లాగా తయారు చేశారో, యావత్ భారతదేశం కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. కనీసం ఇప్పుడైనా హిందువులందరూ మేల్కోనండి. హిందువుల్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, నేను రాజకీయంగా చెప్పడంలా, కనీసం వాళ్ళు ఉండడం ద్వారా రాబోయే రోజుల్లో అయితే ఒకటి మాత్రం ఖచ్చితమమ్మా, కనీసం ఒక 100 సంవత్సరాల తర్వాత ఒకప్పుడు ఇండియాలో, భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు ఉండేవాళ్ళుట అని చెప్పుకునేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోతూనే ఉన్నాం. ఇప్పుడు మన వాళ్ళు కూడా మారిపోతుంటారు, నిదానంగా మారిపోతుంటారు. వీడేమో జిహాదీ అంటాడు, లవ్ జిహాదీ అని, వీడేమో మతం మారమంటాడు. అవునా? మన అమ్మాయినేమో వీడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దాన్ని చంపేస్తాడో తెలియదు, నరకేస్తాడో తెలియదు, ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెడతాడో తెలియదు. వీళ్ళని నమ్ముతుంటూ మన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వీడేమో మతం మారని వీడు గ్రంథాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. పోనీ ఇంటికి వచ్చిన వాడు బొట్టు పెట్టుకుంటాడు అంటే బొట్టు పెట్టుకోడు, వాడు మన ప్రసాదం తినని అంటాడు. మళ్ళీ అసలు ఒక్క మాట చెబుతా, ప్రసాదం తినను అనేటువంటి ఒక యేసు మతం ఏదైతే ఉందో, పిచ్చి మతం, గొర్రెల మతం ఏదైతే ఉందో, రాధా మనోహర్ దాస్ గారు అయితే గొర్రెలనే పిలుస్తారు అనేది నాకు బాగా నచ్చుతారు ఆయన ఈ విషయంలో. ఈ ఎర్రి గొర్రెల మతం ఏదైతే ఉందో, అసలు ప్రతి రైతు దేవుడికి నివేదన పెట్టకుండా ఎక్కడ ధాన్యాన్ని ఇస్తున్నాడో మనకి, అది ప్రసాదం కాదా నువ్వు తినేది? కాదా? నిజమే కదా. సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిచ్చి దేవుడికి నివేదన పెడుతున్నాడు, మరి అది ప్రసాదం కాదా నువ్వు తినేది? మరి పంటంతా ముందు దేవుడికి అర్పించిన తర్వాతనే కదా దేవుడికి అర్పిస్తాడు. అక్కడ ఉండే పూజ ఎవరైతే పురోహితులు ఉంటారో పురోహితులకు అర్పిస్తారు, దేవాలయాలకు పంపిస్తూ ఉంటారు. కొంత అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే కాపలా ఉంటారో కావాలి వాళ్ళకి కానివ్వండి, ఆ ఊళ్ళో ఉండేటువంటి పోస్ట్ మ్యాన్లకు కానివ్వండి, అక్కడ వడ్డీలో పనిచేసేటువంటి వాళ్ళకి కానివ్వండి, కొన్ని మతాల వాళ్ళకి, కులాల వాళ్ళకి ఎవరికైతే సంవత్సరానికి సరిపోను అంటే వాళ్ళు ఇవ్వగలిగినంత ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వెళ్తాడు. మొట్టమొదటిగా దేవుడికే పెడతాడు. అది నువ్వు ప్రసాదం తింటాం కదా, నీకు ఎక్కడ ప్రసాదం లేకుండా ఉంది? మరి పండించే వాళ్ళందరూ క్రిస్టియన్సేనా, హిందువులు లేరా? మరి దేవుడికి నువ్వు ఏది హిందువుది కాదు, ఏది హిందువు ధాన్యం, ఏది హిందువు ధాన్యం కాదని చెప్పి నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? అన్నీ కలిసిపోతున్నావు, నువ్వు తింటున్నావుగా. మరి అవునా? నీకు అక్కడ లేని దేవుడి ప్రసాదం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ దేవుడి ప్రసాదమే నువ్వు తింటున్నది. ప్రతిరోజు తినేది దేవుడి ప్రసాదం. దేవుడి ప్రసాదం. అన్నం తింటలేదా? మరి ఇంకేమైనా తింటున్నావా? అన్నం తిన్నట్టయితే మాట్లాడకూడదు, అది దేవుడి ప్రసాదం, తినాల్సిందే. మనలో ఉండేటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవిస్తున్నాం చూడండి, అది చేతగాని తరంగా తీసుకుంటున్నారు ఎదుటి వాళ్ళు. ఎప్పుడైతే మనలో తిరుగుబాటు వస్తుందో అప్పుడు మనలో మనకి చైతన్యం రావాలి. ఇది నా దేశం, మన దేశం, మన హిందూ ధర్మం, హిందూ మతం, హిందూ దేశం. ఇప్పుడు మాట చెప్పండి, హిందూ మతం అని కూడా చెప్పనమ్మా, హిందూ జీవన విధానం, ఒక ధర్మం. అవునా? మనిషి ఎలా బ్రతికితే బాగుంటాడో, ఎలా బ్రతకాలో చెప్పిందే సనాతన ధర్మం, అదే హిందూ ధర్మం అని చెబుతున్నాం. హిందూ మతం కూడా కాదు. నువ్వు వేరే మతాలు, వేరే లక్షణాలు తీసుకొచ్చి ఇది తింటేనే, ఇది చేస్తేనే, ఇట్లా చేస్తేనే బతుకుతామంటే, మరి యేసు పూర్వం, యేసు క్రీస్తు శకం అని చెప్పి పిలుస్తున్నాం మనం. మరి యేసు పూర్వం మన వాళ్ళైతే ఉన్నారుగా, తిన్నారుగా, బాగున్నారుగా. నువ్వు వచ్చాక నాశనం చేసింది అంతా దరిద్రం పట్టించింది. కొత్త రకాలు తీసుకొచ్చి కేకులు కట్ చేసుకుంటావు, క్యాండిల్స్ ఆపుతావు. అరే పుట్టినరోజున దీపాలు వెలిగించండి అంటే దీపాలు ఆర్పుతాం ఆ రోజున, ఉఫ్ అని. అవునా? ఇవన్నీ తీసుకొచ్చింది నువ్వేగా. మరి ఇలాంటి ధర్మాలలో తిరిగేటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ముఖ్యమైనటువంటి పదవుల్లో కూర్చోబెడితే తిరుపతి దేవస్థానమే కాదు, యావత్ హిందువులందరూ కూడా నశింపజేసేటువంటి ఒక కుటిలమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒక ఆలోచన విధానమే ఇదంతా కూడా కనపడుతూ ఉంది ఇక్కడ. అంటే గురుగారు, ఇప్పుడు ఇది పైనున్న అధికారులకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. అంటే ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, ఎప్పుడైతే రెగ్యులర్గా ఒక నెయ్యి, ఎక్కడైతే ఆవు నెయ్యి మనం ఆర్డర్ ఇస్తున్నామో, ఇప్పుడు చూడండి ప్రతి వ్యక్తికి కూడా ఉండేటువంటి లక్షణం ఎలా ఉంటుందంటే, ఒక సెలూన్ షాప్కి వెళ్తే అక్కడ ఇష్టమైతే ప్రతిసారి అక్కడికి వెళ్తాడు. బట్టలు కొనడానికి కూడా ఒక షోరూము బాగా అనుకూలంగా ఉంటే ఎప్పుడు అక్కడికే వెళ్తాడు. అలవాటు పడిపోతాం. అలాంటిది నువ్వెప్పుడు మధ్యలో వచ్చి తక్కువకి ఇచ్చాడు, తక్కువ కోడ్ చేశాడు, వాడికి ఇస్తాను అంటే, తక్కువ కోడ్ చేస్తున్నాడు అంటే రంగురాయిని చార్మినార్ దగ్గర రంగురాలు అమ్ముతారమ్మా,
అదే షోరూంలో ఒక వజ్రం అమ్ముతాడు, దాన్ని దీన్ని ఒకటే రేటు కొనగలుగుతామా? వజ్రం వజ్రమే, రంగురాయే కదా. మరి అలాంటప్పుడు తక్కువ ఇస్తున్నాడు అంటే దాంట్లో వాడు ఎంత కక్కుర్తి పెడుతున్నాడు అన్న విషయం నువ్వు చూడాలిగా. తీసుకున్న తర్వాత కూడా తీసుకున్న ప్రతి నెల ఒక టెస్ట్ చేయాలి, దాంట్లో ఎంతవరకు మంచి ఇది ఉంది, ఎంతవరకు నెయ్యి పవిత్రంగా ఉంది. ఆ టెస్టులు ఏమీ చేయకుండా వాడికి ఆర్డర్ ఇచ్చేసావు. వాడెవడు? ముసల్మాను. జీడిపప్పు వాళ్ళ దగ్గర నుంచే కొంటున్నావు, కిస్మిస్ వాళ్ళ దగ్గర నుంచే కొంటున్నావు, అన్నీ వాళ్ళ దగ్గర నుంచే కొంటున్నావు. అంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళు హలాల్ అంటారు కదా. హలాల్ అంటే ఏంటి? ఉమ్మి, ఎంగిలి అని అర్థం. మనందరి చేత వాళ్ళ ఎంగిలి తినిపించాడు ఈ వెధవ. ఒక మాట చెప్పాలంటే అక్కడున్న అధికారులు ఎవరైతే. నాకు ఇంకోటి కూడా బాధాకరమైనటువంటి విషయం అంటే నేను చాలా రోజులు చెప్పాలనుకుంటాను. పాలక మండలి. ఎవరికి పాలక మండలి? వెంకటేశ్వర స్వామికి. సకల లోకాలేలే ఆయన్ని పాలించేవాడు ఎవరున్నారు? అవునా? సేవక మండలి అని పెట్టాలంతే దాని పేరు. పాలక మండలి కాదు, సేవక మండలి. అవును, ఎవరిని పరిపాలిస్తున్నారు మరి? పాలించేటువంటి వాళ్ళే పాలక మండలి అంటాం కదా. వాళ్ళెవరు? దేవుడి దగ్గర దేవుడే ప్రపంచం మొత్తాన్ని ముల్లోకాలన్నింటినీ కూడా పరిపాలిస్తుంటే ఆయన పరిపాలించడానికి ఈ పాలక మండలి అంటే దరిద్రం కాకపోతే అది సేవక మండలిగా మారాలి. ఇంకొకటి, మన హిందూ దేవాలయాల మీద అధికారం చెలాయించే ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాలయాలు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద నుంచి బయటికి రావాలి. ఒక మసీదును కలుపుకోవు, ఒక చర్చిని కలుపుకోవు, తీసుకోవు, పోతే తాట తీస్తారు వాళ్ళు, గ్యారంటీ. అవును, ఒక మసీద్ కానీ ఒక చర్చి కానీ గవర్నమెంట్కి కట్టాల్సింది లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా. కానీ మరి హిందూ దేవాలయాలు మాత్రం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉండాలి? నీ పరిపాలన ఎందుకు ఉండాలి? అంటే మాకు చేత కదా చేసుకోవడం, వాటిని పరిపాలించడం మాకు చేత కదా, మేము చేసుకోలేమా? ఆ ధర్మకార్యాలు మేము చేసుకోలేమా? గురుగారు, ఇక్కడ ఒక విషయం, మామూలుగా కనీసం వాళ్ళు అనుకుంటున్నట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక హిందూ దేవాలయంలో అధికారులను నియమించాలి అంటే వాళ్ళకి నియమనిష్టలు ఉండాల్సిన అవసరం లేదా? తప్పనిసరిగా అంటే వీళ్ళు హిందువే అయి ఉండాలి, లేదా వీళ్ళు ఈ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించి ఉండాలి, వీళ్ళు లేదా ఈ శైవ సంప్రదాయాన్ని పాటించి ఉండాలి, ఈ నియమాలతో ఉన్న వ్యక్తి మాత్రమే ఈ దేవాలయంలో ఈ అధికారిగా ఉండాలి అని పర్టికులర్ రూల్స్ ఏం లేవా? అవి చెప్తున్నా కదమ్మా, వీళ్ళకి సానుకూలంగా మార్చుకున్నారు. అసలు పద్ధతి ఏమిటి అంటే, దేవాలయానికి ఒక ధర్మాధికారి కానీ, ధర్మకర్త కానీ, లేదంటే ఆలయంలో పనిచేసేటువంటి సేవకులు కానీ తప్పనిసరిగా పంచ కట్టుకొనే ఉండాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎంతమంది పంచలు కట్టుకుంటున్నారు? ఏ దేవాలయానికి వెళ్ళినా బొట్టు పెట్టుకొని ఉండాలి. మన ధర్మం మీద నమ్మకం ఉండాలి, మన ధర్మంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి, ఆగమ శాస్త్రంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. అది వైష్ణవాలయం అయితే వైష్ణవ ఆగమం, శైవ ఆలయం అయితే శివాలయం అయితే శైవాగమం. అలాగే వైదిక ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి, వైదిక ఆగమం తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడు మాత్రమే అక్కడ కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది నీకు తెలుస్తుంది. నీకెలా తెలుస్తుంది? ఇవేం తెలుసుకోకుండా తెలియని వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి అట్లా చేస్తావు. అసలు ఒక ఎస్సీ ఎస్టీని కూడా కమిటీలో ఉండాలని చెప్పి దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు ఎండోమెంట్ వాళ్ళు. అది ఎలా తీసుకుంటావు? అసలు మన ధర్మాన్ని మొత్తం కాలరాసిన వాళ్ళు ఎవరు అంటే ఈ రకమైనటువంటి కొత్త ఇవి తీసుకొచ్చినటువంటి పద్ధతులు తీసుకొచ్చిన కమిటీలో ఒకళ్ళు ఉండాలంటే కనీసం వాళ్ళు భగవంతుడిని నమ్మి ఉండాలి కదా. అలా అసలు నాకు కొన్ని చోట్ల చూశాను నేను, పురోహితులే కొన్ని చోట్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఉన్నారు. అది నిజంగా హర్షించదగ్గ విషయం. వాళ్ళకి అన్నిటి పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి గుళ్ళో ఏ సమయానికి దీపారాధన చేయాలి, ఏ సమయానికి దేవాలయం తెరవాలి, ఏ సమయానికి ఏ నివేదన పెట్టాలి, నివేదనలో ఎలా ఉండాలి, ఏ మంత్రం చదవాలి, ఏ పూజ చేయాలి, ఏ పుష్పాలు వాడాలి, ఏ మంత్రం వాడాలి, వాడికి అన్నీ తెలుసుంటాయి. కాబట్టి తెలియని వాడిని తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాలు ఉపనయనం చేసుకొని 12 ఏళ్ళు 13 ఏళ్ల వరకు కష్టపడి గురువుగారి దగ్గర శుశ్రూష చేసి, కాళ్ళు కడిగి, కాళ్ళు ఒత్తి, వంట చేసి, బావిలో నీళ్లు తోడి, బోరింగులు పెట్టి నీళ్లు కొట్టి, గురువుగారికి సేవ చేసుకొని, గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకున్నటువంటి వేదం నేర్చుకున్నటువంటి ఒక ఆగమం నేర్చుకున్నటువంటి వాడి మీద ఎవడో ఏబీసీడీలు చెప్పి చదువుకున్నటువంటి ఒకడు వచ్చి అధికారం చెలాయిస్తున్నాడు అంటే, పంతులు ఇక్కడే అని చెబుతున్నామంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాం మన ధర్మాన్ని మనం? అది ఎంతవరకు కరెక్ట్? అవునా? అది కూడా తప్పే కదా. దానివల్ల కూడా మన ధర్మం అనేది వినాశనం అవుతుందని చెప్పుకోవాలి కదా. అంటే కనీసం చిన్న దేవాలయాల్లో అవకాశం లేకపోయినా ఇలాంటి ప్రధాన దేవాలయాల్లో అధికారులను తీసుకునేటప్పుడన్నా
ఇలాంటి నియమాలు ఖచ్చితంగా వాళ్ళు హిందువే అయి ఉండాలి, అయి హిందూ ఉండాలి. ధర్మం పట్ల అవగాహన ఉండాలి, హిందూ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు అయి ఉండాలి అనే ఒక నియమాలు ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రతి నెల ఒక పరీక్ష అనేది ఉండాలి. ప్రసాదాల మీద కానివ్వండి, అక్కడ జరిగేటువంటి ఆగమ శాస్త్రాల మీద కానివ్వండి, వాటి గురించి మాట్లాడితే వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. ఆ పురోహితులు కానీ ఎవరినైనా, రమణ దీక్షితులు గారు పాపం ఆయన అట్లానే స్వామివారికి దూరం చేశారు, ఆయన్ని పట్టుకొని, పెద్ద ఆయన పట్టుకొని ఆయన ఇప్పటికీ కోట్ల చుట్టూ పాపం తిరుగుతూనే ఉన్నారు. ఆయన నిన్న లడ్డు గురించి మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి పాపం. ఆయన బాధ నిజంగానే. ఇప్పుడు మన ఇంట్లో మనిషికి, మన ఇంట్లో దేవుడికి, భగవంతుడికి అన్యాయం జరుగుతుందంటే ఎవరికైనా ఇంతమందికి హృదయం రగిలిపోతుంది. అలాంటిది ఆయన అనునిత్యం స్వామివారి దగ్గరగా చూసేటువంటి ఆయనకి ఎంత ఇది ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. సో అరే నా స్వామికి లడ్డూలు ఇలా చేశారా అని ఎంత బాధగా ఆయన మాట్లాడారంటే నిజం కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటిది ఈ లడ్డూలు ప్రసాదాలు తయారు చేసేటువంటి నియమం ఏదైతే ఉందో ప్రతి నెల ఒక పరీక్ష అనేది ఉండాలి. దాంతోపాటుగా ఒక శిలాశాసనం లాంటిది, ఎన్ని బంగారాలు ఉన్నాయి ఇవన్నీ తీసి పక్కన పెడితే ప్రసాదం ఈ క్వాంటిటీ ఈ మోతాదులో ఉండాలి, ఈ పవిత్రమైనటువంటి సామాగ్రి వాడాలి అని చెప్పి ఒక శిలాశాసనం లాంటిది కూడా తయారు చేయించి పెట్టాలి. దేనికంటే భవిష్యత్ కాలంలో ఇంతకంటే దరిద్రులు రావచ్చు. ఇంకా ఈ అనుభవంతో జాగ్రత్త ఈ దరిద్రం కంటే ఇంకా పెద్ద దరిద్రం కూడా రావచ్చు కదా. మన హిందువులకు ఎట్లా బుద్ధి లేదు కాబట్టి మనల్ని కాపాడే వాళ్ళని ఎవరిని గెలిపించుకోలేం, పక్కన పడేస్తాం. ఇంకోళ్ళది ఏదో పట్టుకొని మనం తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి చివరికి ఇదే పరిస్థితి తీసుకొస్తారు. తిరుమల దేవస్థానం స్వామివారిని కూడా వేలంపాట వేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి తప్పనిసరిగా. అలాంటి పరిస్థితులు రాకుండా కనీసం అక్కడ జరగవలసినటువంటి ఆగమశాస్త్ర విధానం కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, నిత్య కైంకర్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను తప్పనిసరిగా వాళ్ళు బుక్స్లో రాసుకోవడం కాదు. బుక్స్లో రాసుకుంటే చించేస్తే చినిగిపోతుంది పేపరు. ఒక శిలాశాసనం లాగా తయారు చేయాలి. అలాగే ఇప్పుడున్నటువంటి కాలంలో ఎవరైతే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి నరసింహారావు గారు కావచ్చు, లేదంటే సామవేశ షణ్ముఖ శర్మ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ పర్యవేక్షణ, అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవటం ఇవి కూడా తప్పనిసరిగా జరగాలి. దీంతో పాటుగా మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజా ఆమోదకం అవ్వాలి. ప్రజలందరూ ఆమోదిస్తేనే నువ్వు ముఖ్యమంత్రిగా ఒక పదవిలో కూర్చున్నప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో దేవాలయానికి, అది నువ్వు గవర్నమెంట్ ఆఫీస్లో చేసే పని కాదు నేను అడుగుతుంది. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి, ఒక మతానికి, ఒక ధర్మానికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అందరి మనోభావాలు సాధ్యమైనంత వరకు మనోభావాల ఆలోచన విధానం ఎలా ఉందో కూడా తీసుకోవాలి కదా తప్పనిసరిగా. తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం. ఇది మేజర్గా ఉంది, ఇది మైనర్గా ఉంది, సో కాబట్టి దీనికి వెళ్తున్నాం, ఇలా చేద్దాం అని చెప్పి ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా. అందులో ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి అనగానే వెంటనే గుర్తుకొచ్చేదే మనకి తిరుపతి. అలాంటి చోట కూడా ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి పరిస్థితులు లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా నడుపుకుంటూ అందరం చూసాం. బస్ టికెట్ల మీద వెనక వాళ్ళ మతాల సంబంధించినటువంటి ప్రచారం చేస్తారు, బొమ్మలు వేసుకోవడం, ప్రచారం చేసుకోవడం. అసలు ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం కదా గురువుగారు. తిరుమలలో అన్యమత ప్రచారం అనేది జరగకూడదు. అక్కడ చాలా నియమాలు ఉంటాయి. అన్యమత ప్రచారం లేదు, మాంసాహారానికి అనుమతి లేదు, మద్యానికి అనుమతి లేదు, మిగతా ఏటువంటి మారక ద్రవ్యాలకి అనుమతి లేదు. చెకింగ్ చేసి పంపిస్తారు. అసలు అన్యమత ప్రచారం అనేది అక్కడ పూర్తిగా విరుద్ధం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అసలు ఆ పైన ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి పువ్వులను కూడా ఎవరు పెట్టుకోవడానికి సాహసం చెయ్యరు. అది పూర్తిగా స్వామి వారికి, ఆ పైన కొండపై ఉన్న స్వామికి అంకితం అనే నియమాలు. అంటే పువ్వుల విషయంలో కూడా ఇంత నియమనిష్టలతో ఉన్నప్పుడు మరి వీటన్నిటినీ ప్రభుత్వాలు ఎలా అంగీకరిస్తున్నాయి? అంటే గడిచిపోయిన ప్రభుత్వాలు వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదంటారు. తప్పనిసరిగా చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళని నేను ఒకటే మాట చెప్తా, ప్రపంచంలో అతి హీనమైనటువంటి జీవి ఏదైనా ఉందంటే దానికంటే హీనమైనటువంటి జీవులు వీళ్ళు. అంటే బయట వరాహాలు తిరుగుతుండే రోడ్ల మీద, దాంతో సమానంగానే స్వామివారి సొమ్మును తిన్నారని చెప్తాను నేను. అంటే దీంట్లో ఇంకొక కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఉంది. ఇప్పుడు ఒక సంస్థ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు, దాన్ని కాదని చెప్పి తక్కువ అమౌంట్ కోట్ చేసి చెప్పి వీళ్ళ దగ్గర తీసుకున్నారు, ఓకే. దీంట్లో వీళ్ళ కమిషన్లు ఎంత తీసుకున్నారు ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నాకు కాదని చెప్పి పక్కవాడికి ఇస్తున్నాడు అంటే నేను ఆలోచించాల్సింది ఏంటి? పక్కవాడి దగ్గర నుంచి వీడెంత తీసుకుంటున్నాడు? 50 సంవత్సరాల నుంచి ఒక సంస్థ అందిస్తుంది, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపో. నిన్ను ఎవడో అడిగాడు కొత్త వాళ్ళకి నువ్వు ఇది పెట్టమని? వాళ్ళు ఏదో తక్కువ కోట్ చేశారు వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఎవడో చెప్పాడు నీకు? ఉన్నదాన్ని కాపాడకుండా
వేరే వాళ్ళ దాంట్లో కొత్తదనం వెళ్ళి అంటే ఇది కావాలని చెప్పి చేసిందనే. అయినా ఇక్కడ ఒక విషయం గురుగారు, నిజంగానే ఇంకొకళ్ళు తక్కువకి ఇస్తున్నారు అంటే అసలు తక్కువకు తీసుకునే అంత తక్కువ స్థాయిలో స్వామి లేరేమో కదా. ఆయనకి వచ్చేటటువంటి కానుకలు అవన్నీ కూడా ఎక్కువ స్థాయిలోనే ఉన్నప్పుడు ఇక్కడ మనం బేరసారాలు జరపాల్సిన అవసరం లేదేమో కదా స్వామివారి కానుకలు. ఇంకోటి కూడా ఏంటంటే ఆయనకు ఆ స్థాయి లేదు. అవసరమైతే ఆవులు ఒక గోశాల 1000 గోవుల్ని పెట్టుకొని గోశాల వాళ్ళు ఇచ్చేస్తూ సంరక్షణ చేస్తూ చక్కగా వాటి ద్వారా వచ్చేటువంటి నెయ్యి కూడా వాడవచ్చు. 1000 కాదు 10,000 ఆవులను కూడా అంత 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 అవకాశం ఉంది, అంత స్థితి ఉంది స్వామివారి దగ్గర. అలా కాదు నీకు చేత కాలేదు, ఏ భక్తుడిని అడిగితే 1000 రూపాయలు నెయ్యి కొనుక్కొచ్చి అక్కడ ఇవ్వడు చెప్పండి. ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు, ఎదురు చూస్తుంటారు అవకాశం దొరికితే. అవునా? మరి ఇలాంటివన్నీ వదిలేసావు. నువ్వేదో వ్యాపార దృక్పథంతో మాట్లాడుకొని బిజినెస్ మైండ్తో మాట్లాడి ఎంతసేపటికి వాళ్ళకెవరికో ఇది చేస్తున్నానని. అలాగే అసలు ఓ మాట చెప్పానంటే తిరుపతి దేవస్థానం ద్వారా వచ్చేటువంటి డబ్బులు హిందూ ధార్మిక కార్యాలకే వాడుతున్నారని గ్యారంటీ కూడా లేదు. అదొకటే కాదు, ఆల్ ఓవర్ ఎండోమెంట్, ఏ రాష్ట్రాల్లో అయితే ఎండోమెంట్ ఉందో హిందూ దేవాలయం మీదకి వచ్చేటువంటి డబ్బులు చర్చీలకు ఇస్తారు కానుకలు గవర్నమెంట్ తరఫు నుంచి, మరలా మన దీనికి ఏమంటారు మసీదులకు ఇస్తూ ఉంటారు. మరి హిందూ దేవాలయాలకు ఏమైనా ఇస్తున్నారా? మరి ఎన్ని మూతబడినటువంటి దేవాలయాలు ఉన్నాయి, పాడుపడ్డ దేవాలయాలు, పురాతన దేవాలయాలు. మరి సంస్కరించవచ్చుగా, వాటిని అన్నింటినీ మరలా పునరావృతం చేయొచ్చుగా, మంచిగా పునఃప్రతిష్ఠ చేయొచ్చుగా. ఇవి వదిలేసి వాళ్ళకి మాత్రం ఇస్తుంటుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రావాలి కదా. ఇప్పుడు జరిగిన ఈ లడ్డు వివాదంలో అదైతే పూర్తిగా అపవిత్రం అయిపోయింది అనే విషయానికి ప్రజలకి తేటతెల్లం అయిపోయింది గురువుగారు. మామూలుగా అయితే ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు కూడా మనం తిరుమలలో చాలా సందర్భాల్లో చూసాం, దానికి పరిహారం చేయడం, సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ప్రసాదం ద్వారా మీరు అన్నట్టుగా సాక్షాత్తు స్వామివారే అపవిత్రం అయ్యారు. మరి అసలు సంప్రోక్షణ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా చేయడానికి అసలు అవకాశం ఉందా శాస్త్రంలో? మాట చెప్పాలంటే ఏ పొరపాటున జరిగేటువంటి ఏ పనికైనా సరే తప్పనిసరిగా ఒక సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంటుంది. అలాగే వైష్ణవ ఆగమ శాస్త్రంలో కూడా పాంచరాత్ర వైష్ణవ ఆగమం అని చెప్పి ఒక ఆగమం, ఇప్పుడు చేసేటువంటి ఆగమం పేరు కూడా అదే. ఆగమంలో చాలా విషయాలు ఉన్నాయి మంచిగా. గ్రహణ సమయంలో కూడా మనం దేవాలయం మూసేసిన తర్వాత మరలా సంప్రోక్షణ చేస్తాం. అలాగే సంప్రోక్షణ చేసి మరలా పుణ్యాహవాచన చేసి శుద్ధి చేసి స్వామివారికి విశేషంగా అభిషేకాలు ఇవన్నీ కుంభాభిషేకం కూడా చేయగలిగితే నిజంగా చాలా వరకు మరలా ఆ పవిత్రతని మరలా మనం కాపాడుకుంటూ ఇక నుంచైనా ఇలాంటి పొరపాట్లు దొరలకుండా ఇక్కడ జరగకుండా రాబోయేటువంటి ప్రభుత్వాలు కూడా ఒక చెంపపెట్టులాగా ఉండాలి. ఇది ఒక మాట చెప్పాలంటే చేస్తే ఎలా ఉండాలి అంటే వేరేవాడు చేయడానికి భయపడేలాగా ఉండాలి. ఇదేదో ఒక పార్టీ కోసమే దాన్ని ఏదో హేళన చేయడం కోసమే చేశామనో వాళ్ళని కించపరచడం కోసమే చేశామనో కాకుండా ఏ ఇతర పార్టీల వారు వచ్చినా ఇలాంటివి చేయడానికి భయపడేలాగా ఉండాలి. ముఖ్యంగా అది కేవలం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఒత్తిడి చేయాలంటే కేవలం హిందువులే ఒత్తిడి తీసుకురావాలి. అది ప్రపంచంలో ఎక్కడున్నటువంటి ఏ హిందువు అయినా సరే మీకు సంబంధించి నన్ను అడిగితే మీరే ఏదైనా ఒక దీనిలాంటి ఓటింగ్ లాంటిది పెట్టండి, తప్పనిసరిగా పెట్టి మన మీడియా ద్వారా ఒక ఓటింగ్ లాంటిది పెట్టండి. సంప్రోక్షణ చేయాలి, చేసి ఇట్లా ఉండాలి. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రణాళిక చేయాలన్నా అందరికీ తెలిసేలాగా ఉండాలి. ఎలాంటివి ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ఆర్డర్ ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానీ ఇవంతా కూడా ఓపెన్గా ఉండాలి. సభా వేదిక ఏదైతే ప్రజావేదిక ఉంటుందో ప్రజావేదికలో అందరికీ తెలిసేలాగా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని ఒక సంస్మరణ చేసుకుంటూ దానికి ఎవరు ఎంతమంది హిందువులు సపోర్ట్ చేస్తారో తెలుసుకొని ఆ హిందుత్వానికి ఉన్నటువంటి బలాన్ని ఇంకొకసారి మనం జనాలకు చూపించి మన రాజకీయ నాయకులకు కూడా గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చి, దయచేసి చెప్తున్నా అంటే ఒత్తిడి అంటే నేను మిమ్మల్ని బలవంతం చేయమని కాదు. ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నేను చేసే విన్నపం ఏంటంటే దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం అనే కాదు ప్రతి హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి పవిత్రత కాపాడుతూ ఉండండి. ఈ హిందూ దేవాలయం మీద వచ్చేటువంటి ధనాన్ని హిందూ దేవాలయాలకి హిందూ ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే వాడండి. మన హిందూ దేశంగా ఉంచండి. హిందూ దేశ పవిత్రతని సనాతన ధర్మాన్ని కాపాడండి అని నేను చేతులు ఎత్తి మరీ నమస్కరించి అడుగుతున్న వాళ్ళని. అయితే మనమైతే ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి హిందువు మీద ఉంది.
ఇప్పటిదాకా అంటే గురుగారు మన ఇంట్లో లాగా కొంచెం కొంచెం ప్రసాదాలు చేసుకోం కదా! చాలా ఎక్కువే చేస్తాం. మరి ఇది బయట పడిన తర్వాత కూడా చాలా వరకు అక్కడ లడ్డూలు ఉంటాయి కదా! వాటిని చేయడానికి వీలే ఉందిగా అంటే తెలిసిన తర్వాత కూడా వాటిని బయటకి పంపించాల్సిందేగా? అట్లా కాదుగా, అవి తీసేయాలి కదా మరి. ఇప్పుడు ఈ కాలం నుంచి ఈ కాలంలో తయారైనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత ఇప్పుడు మనకి బల్లి కనపడకుండా మన పదార్థాల మీద తిరిగి వెళ్ళిపోయింది, తింటాం మనం, తర్వాత ఏదో జరుగుతుంది. జరుగుతుంది. కానీ మన కళ్ళెదురుగా సాంబార్లో బల్లి పడింది, మనం తింటామా? తిన్నాం కదా! కదా, ఇది కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు మనకి తెలిసింది, తెలియక జరిగింది, అయిపోయింది. తెలిసిన తర్వాత కూడా మరలా అలాంటి ప్రసాదాలని పక్కన పడేసి మరలా ఫ్రెష్గా తయారు చేయటం చేసి స్వామివారికి కూడా సంప్రోక్షణ చేసిన తర్వాత మహాసంప్రోక్షణ, ఓ మాట చెప్పానంటే ఇది మహాపాపం చేసింది కూడా. కాబట్టి మహాసంప్రోక్షణ చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రసాదాలు మరలా వితరణ చేయడం అనేది జరిగితే మాత్రం చాలా మంచిది. అలా చేయాలి కూడా, ఆ పవిత్రత కాపాడుకోవాలంటే. ఇప్పుడు మనం తినరాదని తిన్నాము, చేదుగా ఉంది, ఉమ్మేస్తాం కదా, ఉమ్మేసి మళ్ళీ బ్రష్ చేసుకుంటాం కదా, అవునా? ఇది కూడా అంతే. కాబట్టి తప్పనిసరిగా సంప్రోక్షణ చేయాలి. మన నోట్లో చేదు పదార్థం పడితే ఏకని మనం బయటికి ఉమ్మేసి మనము బ్రష్ చేసుకుంటున్న పరిస్థితుల్లో ముల్లోకాలు లేనటువంటి ఆ యొక్క భగవంతుడికి అపవిత్రత చేకూరింది, అపవిత్రత సంతరించేలా చేశారు అంటే దాని సంప్రోక్షణ చేయవలసినటువంటి కర్తవ్యం తప్పనిసరిగా ఉంది. ఆ ప్రసాదం తయారు చేసేటప్పుడు గుడికి సంబంధించిన ఈ అర్చక స్వాములు ఎవ్వరు దగ్గర ఉండరా గురుగారు? అంటే ఇక్కడ కొన్ని కుటుంబాల వారు మాత్రమే ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి పోటు అంటారు దాన్ని, ప్రసాదాలు తయారు చేసేటువంటి ప్రదేశాన్ని పోటు అంటారు. ఓహో. ఆ పోటులో ఉండేటువంటిది కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, మీరున్నారు, మీ మీద మీ బాస్ ఒకటి ఉన్నారు, ఇది చేయాల్సిందే అంటే చేయాల్సిందా లేదా? చెయ్యాలి. చేయకపోతే మీకు జీవనం లేదు కదా, అవునా? అక్కడ జరిగింది అదే, భయపెట్టి భంగపెట్టి. ఇప్పుడు అందులో ఆ సమయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎదురు తిరిగితే ఏమైంది అనేది చాలామంది చూశారు. ఒక వీడియో చిన్న మీడియాలో వదిలిపెట్టినా, వ్యతిరేకంగా మాట్లాడినా, ఎలాంటి హింసలు జరిగినాయో, ఎన్ని కేసులు పెట్టారో, ఏమైనాయో అందరికీ తెలుసు. కేసులు పెట్టేవాడి మీదనే 100 కేసులు ఉన్నా సరే మళ్ళీ పక్క వాళ్ళ మీద మాత్రం కేసులు పెడుతుంటాడు. వెళ్ళి ప్రతి శుక్రవారం సంతకం చేసి రావాలి, వీడు మాత్రం మళ్ళీ 100 మంది మీద కేసులు పెడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఎవరైనా భయపడుతున్నారు కదా. దాని ఏమంటారు, హిట్లర్. అంటే అక్కడ ఉన్న అర్చక స్వాముల వారికి ఇది తెలుస్తుంది. ఇప్పుడు నెయ్యి వాసన ఏంటనేది తెలియదా? ఇప్పుడు నిత్యం మీరు వంట చేస్తున్నారు, కొంచెం తేడా వస్తే అర్థం కాదా? తెలుస్తుంది. మా ఇంట్లో కూడా నెయ్యి ఎన్ని రోజులు అయింది ఏంటనేది. సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకుంటారు అందరూ, బయట కొన్నదానికి ఇంట్లో చేసుకున్న దానికి ఒక ముద్దలో తేడా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. చేసేటప్పుడు మీకు తెలియదా? తెలిసినా ఏం చేస్తున్నారు అంటే ఏం చేయలేని పరిస్థితి అది. నోరు మూసుకొని చేయబోయ్ ఉన్నదాంతో అంటే ఏం చేస్తాడు? అవునా? హోటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, సార్ ఆయిల్ అయిపోయింది సార్, ఆ పక్కన ఉన్న ఆయిల్ పోసే అంటే, సార్ వద్దు సార్ బాగుండదు, పోయేవా తర్వాత చూద్దాం అంటే ఏం చేస్తారు? పోయాలి. మరి ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా అదే చేశారు కదా. అందుకని ఇందాక చెప్పింది, ఈ ధర్మాన్ని మంచిగా ఉండాలి అంటే అక్కడ ఉండేటువంటి కర్తలు కూడా ఆ పరిజ్ఞానం తెలిసిన వాడు ఉండాలి. లాభాపేక్ష అనేటువంటిది లేనటువంటి వాళ్ళు, ధర్మం తెలిసినటువంటి వాళ్ళు, అక్కడ ఆగమం తెలిసినటువంటి వాళ్ళు, ప్రసాదం తయారు చేసేటువంటి విధానంలో ఏదైతే మోతాదులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా తెలిసినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఉండాలి తప్పనిసరిగా. అలా ఉండకపోతేనే ఏదో ఇవాటి రోజున పరిస్థితులు. అసలు ఎలా చేస్తారు గురుగారు? అంటే ఇప్పుడు లడ్డూకి ముఖ్యంగా మీరు చెప్పిన 108 ప్రసాదాలు, నేనైతే ఇప్పటిదాకా స్వామివారికి 108 ప్రసాదాలు వెళ్ళలేదు, అవి 24కి వచ్చాయని కూడా తెలియదు, మీ ద్వారానే తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రధానమైన లడ్డూకి, స్వామివారికి సమర్పించే లడ్డూలో ఏమి ముఖ్యంగా ఉండాలి అనే నియమం ఉంది? దాంట్లో ముఖ్యంగా ఆవు నెయ్యి, గోఘృతం. ఆవు నెయ్యి. ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడతాం. దానికి విశేషం ఏంటంటే దేవానాం ఆద్యమాహారం అని చెప్పి శాస్త్రం ఉంది. దేవతలకు ఆహారం ఏంటంటే ఆద్యమే. ఏ ఆద్యం? గోఘృతం. అది మాత్రమే ఆద్యం అవుతుంది. అలాంటి దాన్నే ఎక్కువగా పవిత్రంగా వాడుతూ ఉండాలి. అలాగే మనం తీసుకునేటువంటి పదార్థాలు ఎవరు పండించారు, ఎవరు ఏంటి అనేది చూసుకుంటే నిజంగా ఇవాళ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంతగా పొలాలున్నాయి, స్థలాలున్నాయి, పంటలు పండించుకోవచ్చు. జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, ఈ పచ్చకర్పూరం తయారీ కానీ, తర్వాత ఈ శనగపిండి కావాల్సినటువంటి ద్రవ్యాలు కానీ,
శనగ తోటలు కానీ ఇవన్నీ సొంతగా పండించుకొని చేసుకునేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు పూల తోటలు ఉన్నాయి. స్వామివారికి తోమాల సేవ అంటాం కదా. అవును. తోమాల సేవ అంటే పూలదండల అలంకరణ, అవునా? ఆ తోమాల సేవకు తెచ్చినటువంటి తోమాలు ఏవైతే దండలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఊరిలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే పండిస్తున్నారు, పంట చేస్తున్నారు, పూలు కోస్తున్నారు. కొంతమంది మాత్రమే అది కట్టేటువంటి మాలికలు ఉంటారు, వాళ్ళే కడుతూ ఉంటారు. అలా వాటికి ఉన్నప్పుడు వీటి కూడా నువ్వు ఎందుకు చేయకూడదు? ఆ పవిత్రత కాపాడాలి అనుకునేటువంటి భావన ఉంటే తప్పనిసరిగా ఇలా చేయొచ్చు కదా. అది మన కనసంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కడా కూడాను రాంగ్ అపవిత్రమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటివి చేయడానికి కూడా అది అవకాశం ఉంది. ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఎంతసేపటికి ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, ప్రపంచం మారిపోయింది. కలిధర్మం మీరు చెప్పినట్టుగా దీంట్లో కూడా ఏదన్నా లోటుపాట్లు చేయకూడదు అంటే చేయాలనుకున్న దరిద్రగొట్టు ఆలోచన ఉంటే ఎక్కడైనా చేస్తూనే ఉంటాడు. స్వామివారు అక్కడ నిజంగా ఉన్నారు అని వెళ్ళి దండం పెడుతున్నప్పుడు ఆయనకు అన్యాయం చేస్తున్నావు అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు నీకు? వెళ్తావు, తలకు గుడ్డ చుట్టుకుంటావు, నెత్తిన తలంబరాలు పెట్టుకుంటావు, తిరుగుతావు, అన్నీ చేస్తావు, మళ్ళీ పక్కకు వచ్చి ప్రసాదం తుప్పుకొని బయటకు ఉమ్మేస్తావు. అలాంటి వాడికి నువ్వెందుకు అసలు? నాకు నమ్మకం లేదు, నేను రాను, ఇంకోళ్ళని పెట్టి చేయించుకోమని చెప్పు. అలా చేస్తే ఎక్కడ ముఖ్యమంత్రి హోదా ఎక్కడ ఇదైపోతుందో ఈ బాధ. నమ్మని వాడిని తీసుకొచ్చి ఎంత చేయిస్తే ఉంది? నమ్మేవాడిని ఎవరైనా నిజంగా కూలి వాళ్ళైనా సరే. అందుకనే చూడండి, ఇప్పుడు అక్కడ మనకి పొద్దున్నే తాళం తీసేవాళ్ళు కూడా ఎవరుంటారు? యాదవులు ఉంటారు, గొల్లలు. మనకు గొళ్ళెము అనేటువంటి పదం కూడా అక్కడి నుంచి వచ్చింది. గొల్లలు తీసేటువంటి తాళం కాబట్టి గొళ్ళెము అనేటువంటిది వచ్చింది మనకి. ఇంటి గొళ్ళెం వేసారా అని. ఇప్పుడు గొళ్ళాలు లేవులండి, ఇప్పుడు వాకులు గీకులు అంటున్నాం కానీ గొళ్ళెం వేసారా అని చెప్పాడు. గొళ్ళెము అనేటువంటి పదం కూడా అక్కడి నుంచి వచ్చింది. గొల్లవారు పొద్దున్నే వచ్చేసి ఆయన తాళం తీసేవారు. ఇప్పుడు కూడా అదే ఆచారం, వాళ్ళ వంశీకులు మాత్రమే వచ్చి తీస్తూ ఉంటారు. అలాంటి సంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు మరి ఇవి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ అపవిత్రంగా ఎవరో పండించింది, ఎవరో చేసింది. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే స్వామివారికి నివేదన పెట్టే దాంట్లో పెరుగన్నం కూడా అది మట్టి కుండలో ఇప్పటికీ తొండమాన్ చక్రవర్తి కుమ్మరి చేసినట్టు తొండమాన్ చక్రవర్తి అని ఒక పాటలో కూడా వస్తుంది కదా. అంటే ఆ కుమ్మరి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి కుండలోనే ప్రతినిత్యం నివేదన పెడతారు. ఇక్కడ ఇంత పవిత్రత ఇవన్నీ కాపాడుతున్నప్పుడు అంటే జనాలకి నాటకం కోసమా, బిల్డప్ కోసమా, జనాన్ని మోసం చేయడం కోసమా? మోసం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి చోట మోసం చేసుకుంటూ జనాలకి మిగిలిన వాటిలో మాత్రం మేము చేస్తున్నామని చెప్పడం కోసమా? కాదు కదా. ఏదైనా ఒక సంప్రదాయం ఉంటే, ఒక పద్ధతి ఉంటే దాని ప్రకారం చేయాలి. అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అలా సద్వినియోగపరచుకోకుండా అపవిత్రమైనటువంటి సామాన్లు ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చేసి మరి ఇంతకాలం ఏం చేశారు? ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి వారికి డబ్బు అట్లానే ఉంది, ఆస్తులు ఉన్నాయి చక్కగా. ఇప్పుడు ఎంతమంది రాజులు, ఎంతమంది చక్రవర్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఆస్తులు రాసి ఇవ్వలేదు, పొలాలు రాసి ఇవ్వలేదు. అవన్నీ ఏం చేస్తున్నారు? మన మధ్య అవి కూడా ఒక ప్రయత్నం జరిగింది తాకట్టు పెట్టుకోవడానికి. కొన్ని రోజులు ఆగితే వెంకటేశ్వర స్వామిని వేలం పాటేసేటువంటి రోజులు కూడా వస్తాయి, ఇట్లాంటి దరిద్రులు రాజ్యం వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ఇట్లాంటి వాటి పట్ల జాగ్రత్త వహిస్తూ నిజంగా హిందువుల మనోభావాలు కానీ ఇక్కడ ఓటు బ్యాంకింగ్ చూడకండి దయచేసి. దైవాన్ని దైవంగా చూడండి, ఓటు బ్యాంకింగ్ చూడొద్దు. ప్రతి మతం నీకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ధర్మంలో వాళ్ళని కరెక్ట్గా ఉండమని చెప్పండి. మన ధర్మాన్ని కాపాడాల్సింది. ఇప్పుడు మసీదుకి వెళ్ళి వీళ్ళు ఎవరైనా పెత్తనం చెలాయించగలుగుతారమ్మా? ఒక్కడు వెళ్ళి పెత్తనం చెలాయించగలుగుతాడా? ఈ ప్రసాదమే చేయాలి, ఇది ఇట్లానే పెట్టని చెప్పగలుగుతాడా? అవును, నిజమే. ఇప్పుడు మనం చాలా చోట్ల హిందూ దేవాలయాల మీద దాడులు చూసాం. హిందూ దేవతా విగ్రహాలు పగలగొట్టడం, వినాశనం చేశారు హిందూ సాంప్రదాయాన్ని. ఈ మధ్య అంటే ఈ లడ్డు వివాదం తర్వాత కూడా నిన్నగా మొన్న వార్తల్లో చూసింది కూడా ఏంటంటే పైన ఆ జనాలందరూ ఉండే చోట మాంసాహారాన్ని వీళ్ళు తెచ్చుకొని తింటున్నారు. ఇది కూడా వార్తల్లో చూసాం. అంటే వాళ్ళు అక్కడ దాకా రాగలిగారు అంటే అధికారులు మాంసము మద్యము కూడా తిరుమల దాకా వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల్లోనే కనిపిస్తున్నాయి. కానీ ఓ చర్చిలో వీళ్ళు ప్రసాదం తిన్నారు అని పేపర్లో కానీ, ఓ మసీదులో ఇంకోటి జరిగిందని కానీ, కూలగొట్టారని కానీ, ఎందుకు రాలేదు? లేదంటే ఒక చర్చిని కింద పడేశారని కానీ ఎక్కడన్నా జరిగినాయా? ఎక్కడా జరగవు. ఒక్కడ జరిగింది అంటే మరలా 100 సంవత్సరాలు సరిపోయేంత ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు మనకి. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ గురుగారు ఇక్కడ సాంప్రదాయాన్ని వ్యతిరేకించే తనం హిందువుల్లో లేకపోతే వాళ్ళు ఒప్పుకోరనే భయం. కారణం ఏంటి? శాతకాంతను పక్కా నేను హిందువునే
అదే చెప్తాను, చేతకాంతనమే. మన చేతకాంతనమే మన వినాశనానికి దారితీస్తాం. నువ్వెందుకు ధైర్యంగా ముందుకు అడుగు వేయవు? ప్రతి ఒక్కరు నాకెందుకులే అంటే అట్లానే ఉంటుంది. వాళ్ళలో అలా ఉండదు కదా. ఒక్కడికి అన్యాయం జరిగితే 100 మంది వస్తారు. మనలో ఒక హిందువు పక్కన ఎవడనో వేరే వాళ్ళు వచ్చి కొడుతుంటే చూస్తూ వీడియోలు తీస్తుంటారు. అరే ఎందుకు కొడుతున్నావురా అని, పెద్ద ఆయన్ని పట్టుకొని ఎందుకు కొడుతున్నావురా, పిల్లవాడిని ఎందుకు కొడుతున్నావురా అని అడిగే దిక్కు ధైర్యం ఒక్కడికి లేదు. అదే వాళ్ళు 10 మంది వచ్చి కొడుతున్నారు, మన వాళ్ళు 100 మంది పోతే వాళ్ళు ఏం చేస్తారు? 1000 మంది వస్తారు. 1000 మంది వస్తే మన వాళ్ళు 10,000 మంది వెళ్ళండి. అంటే హింసకి హింసే. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కదా. హింసని హింసతోనే చేయండి. అహింస అని చెప్పేసి, అహింస అనేది మంచిదే, పరమో ధర్మ. కానీ ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు బ్రాహ్మణులు ఇంత రోషంగా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారంటే, ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంతే. ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. పిల్లవాడు కొడుకు, నా కొడుకున్నాడు, నా కొడుకు అంటే నాకు ఇష్టం, కానీ తప్పు చేస్తే పిల్లని ఒక పీక్ కూర్చోబెట్టాలి. నా కొడుకే కదా అంటే, కత్తి నాదే, చెయ్యి నాదే, కోసుకుంటే రక్తం రాదా, దెబ్బ తగలదా, నొప్పి పుట్టదా కదా. మరి అలాంటప్పుడు మన వాళ్ళల్లో తప్పు చేసినా, పక్కవాడు తప్పు చేసినా నువ్వు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేనప్పుడు, ప్రశ్నించకపోతే ఒకటే కళాకాలం నిలిచి ఉండేది ఒక్కటే ఉంటుంది, హిందూ బానిసత్వం. ఇన్ని దేవాలయాలు అబ్బబ్బబ్బ పోయినాయి, అయ్యో పగలగొట్టాను అనుకుంటున్నారు. కానీ వాడికి నిజంగా అప్పట్లోనే సమాధానం చెప్పుంటే చెప్పిన చక్రవర్తులు కొంతమంది ఉన్నారు, ఛత్రపతి శివాజీ గారు లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ అట్లాంటి వాళ్ళని మనం మర్చిపోకుండా ఉంచును, గుర్తు చేసుకుంటున్నాం. మరి మనలో ఇప్పుడు మన జీవం చచ్చిపోయిందా? హిందూయిజం చచ్చిపోయిందా? హిందూ ధర్మాన్ని నమ్మట్లేదా? అంటే హిందూ దేవతలు లేరా? వాళ్ళని నమ్మట్లేదా? మరి నువ్వెందుకు చచ్చిపోతున్నావు? మనిషివి బ్రతుకుండంగానే జీవోత్సవంలాగా తయారైపోయావు హిందూ అనేటువంటి వాడు. గురుగారు, ఇప్పుడు మీరు హిందూ బానిసత్వం అన్నారు. ఈ హిందూ బానిసత్వానికో వేరే మతం వచ్చి మన మీద దాడి చేయడానికో కారణం, ఏం చేయడానికైనా కారణం హిందువులు కాదంటారా? అంటే మూఢనమ్మకాలు ఎక్కువగా పెంచుకొని రకరకాల విపరీతపు పోకడలు ఒక కారణం కాదంటారా? ఓ మాట చెప్తానమ్మా, హిందూ మతం ధర్మం ఏం చెప్పిందంటే, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. అవునా? భయం, అతి భయం, అతి సర్వత్ర వర్జయేత్. అది తినటం, నిద్రపోవటం, ఆలోచించడం, పని చేయటం, లేదంటే తిరగటం, ఏదైనా దేంట్లో అయినా నమ్మకం, ప్రతి దాంట్లో కూడాను. ఎక్కడ అతి నమ్మకం ఉంటుందో అక్కడ ద్రోహం ఉంటుంది మనుషుల్లో, దైవంలో కాదు నేను చెప్తుంది, మనుషుల్లో. అలాగే అతిగా 24 గంటలు కూర్చొని నువ్వు పూజ చేస్తేనే నేను కాపాడుతానని చెప్పి ఎక్కడ చెప్పలా. గీతలో చెప్పిన కృష్ణుడి ధర్మం ఏంటి? నీ కర్మ సిద్ధాంతం నువ్వు పాటించవలసిందే. పెళ్లి చేసుకున్నావు, నీ భార్యను నువ్వు చూడాలి, కొడుకులు పుట్టారు, వాళ్ళకి కావాల్సిన ధర్మం నువ్వు చూడాలి, అదే కదా. అంతేగాని 24 గంటలు దేవుడి దగ్గరే కూర్చొని నేను ఇట్లానే చేయి అట్లా చేయి అని చెప్పి ఏ భగవంతుడు చెప్పలేదుగా. నిజంగానే ఓ మాట చెప్పండి, ఉపవాసం చేయి అంటే దాన్ని కూడా మన ఫిజికల్కి, అంటే ఫిజిక్కి కావాల్సినటువంటి రెస్ట్ ఏదైతే కావాలో ఆ సమయాల్లో చేయమని చెప్తున్నారు. ఒక ధర్మం, ఒక జీవన విధానం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళమని చెబుతున్నారు. మూఢనమ్మకాలు వదిలిపెట్టారు, చాలా వరకు వెళ్ళిపోయినాయి, ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి ఇప్పటికీ కూడా. అలాంటివి వదిలేసి మానవతా ధర్మం ఏదైతే ఉందో అది పాటించి ముందు ఫస్ట్. దేవుని తీసి పక్కన పెడదాం, ఇవన్నీ వద్దు. మనిషిలాగా ఉండు, పక్కవాడు ఉండలేదు, వాడైతే ఉండడు గ్యారంటీ. నువ్వు ఉండి వాడితో పోరాడు. నీ మతం మీద నీకే నమ్మకం లేదు, సినిమాలో దేవుడి మీద జోకేస్తే నవ్వుతావు, బ్రాహ్మణి మీద జోకిస్తే నవ్వుతావు, బ్రాహ్మణి కింద పడే తంతే నవ్వుతావు. అప్పుడు ఏం చేస్తున్నావు? అది తీసేవాళ్ళు కూడా హిందువులే, ఆ క్యారెక్టర్ చేసేవాళ్ళు హిందువులే, స్క్రిప్ట్ రాసేవాడు హిందువే, చూసేవాడు అంతకంటే దరిద్రమైన హిందువే. అక్కడే ఖండిస్తే ఇంత దాకా ఎందుకు వస్తుంది? ఇది చూసి మనం నవ్వుకుంటున్నాం, మనల్ని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళకి చురకనైపోతున్నాం కదా మనం. అరే మీ దాంట్లో ఇంతే భయ్, ఇదే పరిస్థితి. అలాంటప్పుడు మనం ఎంతవరకు ఇది చేయగలుగుతాం? ధైర్యం అనేది లేదు, ముఖ్యంగా హిందువులకైతే. నిజంగా నేను స్పష్టంగా చెప్తున్నాను, హిందువులు నిజంగా మగజన్మెత్తిన వాడు మగవాడైతే, ఆడజన్మెత్తిన వాళ్ళు ఆడవాళ్ళైతే ఇప్పటికైనా యుద్ధానికి సిద్ధం కాండి. మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోండి, లేదా అలా ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేయండి.
సహాయం చేయండి, తోడుగా నిలవండి. ఒకళ్ళు ముందుకెళ్తుంటే 100 మంది వెనక్కి లాగేటువంటి హిందువులు ఉన్నంతకాలం మన హిందూ దేశంలో మరలా హిందువులు రాజ్యం వెళ్ళడం అనేది, మరలా పతనావస్థకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా. దానికి నేను నిజంగా చెప్తాను, మోడీ గారు అంటే నాకు ఇష్టం కాదు, ఒక పార్టీ అంటే ఇష్టం కాదు నేను చెప్తోంది. కేవలం నిజంగా ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు మీ పిల్లవాడే ఉన్నాడు, మీ పిల్లవాడిని అతి ప్రేమగా చూశారు, అతనికి ఏం కావాలో ఇచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు ఒక ఐఏఎస్ కావాలని కోరుకుంది, ఐఏఎస్ కావాల్సినటువంటి ప్రతి వనరులు మీరు సమకూర్చారు. ఐఏఎస్ అయిన తర్వాత మొట్టమొదటిగా దండం పెట్టేది ఎవరికి పెడతారు? మీకే కదా కదా. అలాంటిది 500 సంవత్సరాల నుంచి హిందువులు కొట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవడాడమన్నాడు నిన్ను? జై శ్రీరామ్ అనంత మాత్రం నువ్వు హిందువు అయిపోతావా? నీ హిందుత్వం బయటపడిపోతుందా? జై శ్రీరామ్ అనేటువంటి పదం అంటున్నామంటే అది గుండెలోంచి రావాలి. వస్తే ఎలా ఉంటుందంటే కొడితే అవతల వాడికి దిమ్మ తిరిగిపోవాలి. అలా 500 సంవత్సరాల నుంచి కలకంటున్నటువంటి ఒక రామ మందిరాన్ని అంత యుద్ధ వాతావరణంలో మరలా ఒక సుందరమైనటువంటి దేవాలయం కట్టి డొనేషన్స్ అన్ని దేవాలయాల్లో కావాలని అడుగుతారు. ఇంకా మాకు వద్దు అని చెప్పి చెప్తున్నారు అయోధ్య రామ మందిరంలో. కానుకలు కూడా దయచేసి ఉండిలో వేయకండి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి వేయొద్దు, మాకు కావాల్సినంత డబ్బులు వచ్చింది వద్దు, దేవాలయం మంచిగా నడుస్తుంది అనేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి దేవాలయాన్ని నిర్మించినటువంటి మోడీ గారిని అదే స్థానంలో ఓడించామంటే నీకు నువ్వు ఓడిపోయినట్టే కదా. నువ్వు ఆ ధర్మంలో ఆ మతంలో పుట్టి నీకు నువ్వు చేతగాని వాడిగా ప్రకటితం చేసుకున్నట్టే, స్వయంగా ఒప్పుకున్నట్టే. నేను చేతగాని వాడిని, నేను హిందువుని. రాబోయే కాలంలో కనుక మీరు జాగ్రత్త పడకపోతే హిందువు అనేటువంటి వాడు ఉండడు. ఎప్పుడో పురాతన కాలంలో హిందువులు అనేటువంటి వాడు భారతదేశంలో ఉండేవాడుట, భారతదేశం కూడా పోతుంది, ఇండియానే మిగులుతుంది చివరికి. కాబట్టి దయచేసి ఇప్పుడైనా మేల్కొనండి, హిందువులు మేల్కొనండి. మన ధర్మాన్ని, ఎదుటి వాళ్ళని యుద్ధం చేయమని చెప్పడాలా, మన ధర్మాన్ని మనం నిలుపుకోవడం కోసం యుద్ధం చేద్దాం. చివరికి ఒక ప్రశ్న గురుగారు, మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇది అడగాలి. చాలామంది అన్య మతస్థులు ప్రశ్నిస్తున్న ప్రశ్న, మీకెందుకు ఇన్ని విగ్రహాలు, ఇంతమంది దేవుళ్ళు? ఇప్పుడు వాళ్ళు పదే ప్రశ్నిస్తున్నది ఏంటంటే మాకు ఒక్కడే దేవుడు, వీళ్ళు కనబడతారు, వాళ్ళు కనబడరు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మాకు ఒక్కడే దేవుడు. మీకెందుకు అంతమంది దేవుళ్ళు ఉంటారు? ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క విమర్శ. హిందువులలో ఇన్ని కోట్ల మంది దేవతలు ఏంటి, ఇన్ని పెళ్ళిళ్ళు ఏంటి, ఇంత సాంప్రదాయం ఏంటి? నిజంగానే హిందూ సాంప్రదాయంలో ఇన్ని కోట్ల దేవతలు, ఇన్ని విగ్రహారాధనలు ఉండడానికి గల కారణం ఏంటి? అంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి మంచి ప్రశ్న అమ్మా ఇది నిజంగా. ఇప్పుడు మీ నాన్నగారికి మీరేమవుతారమ్మా? కూతురు. మీ వారికి భార్య. మీ బాబుకి తల్లి. అవునా? మీ మరిది గారికి వదిన. మీ ఆడపడుచుకి వదిన. అవునా? ఇంతమందికి మీరు ఒక్కరే ఇన్ని రూపాలుగా కనబడ్డప్పుడు ఉన్న ఒక్క భగవంతుడు ఎన్ని రూపాయలైనా దాచుతాడు కదా. అవునా కాదా? ఉన్నది మనిషే. ఇన్ని రూపాయలు ఇంతమందికి కనపడుతున్నప్పుడు అనంత కోటి విశ్వంలో ఉన్నది శక్తి ఒకటే, భగవంతుడు ఒక్కడే. ఎవరి ఇష్టానుసారంగా మిమ్మల్ని ఒకడు వదిన అని పిలుస్తున్నారు, ఒకరు అమ్మ అని పిలుస్తున్నారు, ఒకడు భార్య అని పిలుస్తున్నారు, ఒకడు కోడలని పిలుస్తున్నారు, ఒకడు కూతురు అని పిలుస్తున్నారు, ఇంకోటి ఫ్రెండ్ అని పిలుస్తున్నారు. అవునా? ఉన్నది మీరొక్కరే ఎన్ని రూపాయలు దారిస్తే మరి అనంత కోటి విశ్వాన్ని పరిపాలించేటువంటి భగవంతుడు ఎన్ని రూపాయలైనా దాల్చవచ్చు కదా. ఎవరి ఇష్టానుసారంగా ఎవరి మనోభావంలో ఏ రూపంలో కనబడితే తలుచుకుంటే యద్భావం తద్భవతి. ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో భగవంతుడు కనబడుతున్నాడు. ఉన్నది శక్తి ఒకటే, ప్రాణం ఒకటే. ఇక్కడ ఉన్న మనిషే, ఒక్క మనిషి ఎన్ని రూపాయలు ఉంటే మరి భగవంతుడు. అందుకే రాముడు అంటే రాముడిలాగా, కృష్ణుడు అంటే కృష్ణుడిలాగా, శివుడు అంటే శివుడిలాగా, అమ్మ అంటే అమ్మలాగా. నీకున్నది ఒకటే రూపం, కానీ మాకు అనంత కోటి రూపాయలు ఉన్నాయి. నా ఇష్టం వచ్చిన, నా ధర్మంలో నా ఇష్టం వచ్చిన రూపంలో నేను కొలుచుకుంటా. నాకు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. నీకు అల్లా అని పిలిస్తే అట్లానే కనపడతాడేమో. నాకు రాముడు అని పిలిచినా పలుకుతాడు, కృష్ణుడు అని పిలిచినా పలుకుతాడు, వెంకటేశ్వర స్వామి అన్నా పలుకుతాడు, జయ శ్రీరామ్ అన్నా పలుకుతాడు, హనుమాన్ అన్నా పలుకుతాడు, అమ్మవారన్నా పలుకుతుంది. ఎలా పిలిచినా నన్ను కాపాడే శక్తి నా దైవం. కోటి అంటే సంస్కృతంలో మీకు బాగా తెలుసుంటుంది, మార్గం అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది. అవునా? 3 విధానాలు కలిగినటువంటి దేవతలే ముక్కోటి దేవతలు. ముక్కోటి అంటే 3 కోట్ల మంది దేవతలు కాదు. 3 విధానములు కలిగినటువంటి, 3 మార్గములు కలిగినటువంటి దేవతలే ముక్కోటి దేవతలు. కాబట్టి అంతేగాని భగవంతుడు ఏ రూపంలో పిలిచినా వస్తాడు. మన ధర్మం ఏంటంటే మనిషిని కూడా దైవంగానే భావిస్తాం. కాటు వేస్తే చచ్చిపోయే సర్పాన్ని కూడా భగవంతుడుగానే పూజిస్తాం. అవునా?
వర్షాలు పడకపోతే కప్పను చూస్తే అందరూ దూరం వెళ్ళిపోతారు, వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేసి దానికి నీళ్లు పోస్తాం. ప్రతి జీవిలో, మట్టిలో, రాయిలో, రప్పలో, మట్టిలో, ఆకాశంలో, పంచభూతాల్లో ప్రతి ఒక్క దాంట్లో భగవంతుణ్ణి చూడటమే నా ధర్మం. నువ్వు ఒక్క ఏమీ లేవని చెబుతున్నావు. మక్కాకి ఎందుకు రానివ్వరు మన మిగిలిన ఇతర మతస్థుల్ని? ఎందుకు రానివ్వరు? ఇప్పుడు సగం బయటపడింది శివలింగం, మొత్తం పూర్తికి దీవెన మొత్తం శివలింగం మొత్తం బయటపడుతుంది. మన కాశీలో ఒక దేవాలయంలో బయటపడినా అక్కడ కూడా అదే. తర్వాత వచ్చినటువంటి మతాలు ఇవన్నీ కూడా ఏదో దేశంలో ఆవహించేసి కొన్ని ఆక్రమించేసుకొని కట్టినటువంటి మసీదులు ఇవన్నీ ఉన్నాయి, వందల సంవత్సరాల క్రితమే. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటివి మనమన్నీ. దాదాపు ఒక శతాబ్దం, 2.5 శతాబ్దాల క్రితం భూమి గుండ్రంగా ఉందని చెప్పి మన వాళ్ళు సైంటిస్టులు కనిపెట్టారు అని చెప్తున్నాం. ఒక వరాహస్వామి వారు భూమిని పైకెత్తుకున్నట్టుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఎట్లా చెక్కారు మన వాళ్ళు? అవును, వరాహ అవతారం అనేది ఎప్పటిదో మరి ఇట్లా విగ్రహాన్ని చెక్కారు కదా భూమి గుండ్రంగా ఉందని. మరి అప్పట్లో ఇలా ఉన్నదని ఆయన పట్టుకున్నారు. మరి ఎలా ఏమీ లేనటువంటి శాస్త్ర పరిజ్ఞానం, ఇప్పుడున్నటువంటి పరికరాలు లేనటువంటి రోజుల్లో ఎలా కనిపెట్టారు? మరి భూమి గుండ్రంగా ఉందని ప్రపంచం చూడనప్పుడు ఒక దేవాలయంలో చూశానమ్మా, గర్భధారణ అంటే ఈ గర్భధారణ దగ్గర నుంచి శిశువు ఎలా వృద్ధి పొందుతుంది, ఎలా డెలివరీ అవుతుంది అనేటువంటిది మొత్తం శిల్పరూపంలో కనీసం 1900 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయంలో చూశాను. మరి అప్పుడు ఏ మైక్రో ఇవి ఉన్నాయి, స్కానింగ్లు ఏం లేవుగా. మరి ఎలా చెక్కబడేది అప్పట్లో? నీ పరిజ్ఞానం ఎంత? నిజంగా ఆశ్చర్యం గురుగారు. స్కానింగ్లు ఇవి ఏమి టెస్ట్లు ఏమి లేకుండా లోపల ఏం జరుగుతుందనే విషయాన్ని అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలిగాడు. మరి పుష్పక విమానం నువ్వు చూడలేదు కదా, మనం చూడలేదు కదా అని మాట్లాడుతున్నాం. శ్రీలంక వెళ్తే రామనాసుడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తెలుసా, ఇప్పటికీ ఉన్నాయమ్మా. నేను 2 చూశాను అక్కడ. ఈ పుష్పక విమానం అప్పట్లో ల్యాండ్ అవ్వడానికి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ ఆర్కిటెక్ట్స్కి ఎవ్వరికి అర్థం కావడం లేదు దాని ప్లానింగ్ ఎలా కట్టారు, ఏం చేశారు అనేటువంటిది. అంత గొప్పగా ఉన్నాయి శ్రీలంకలో. మరి అవన్నీ కొన్ని తరాల క్రితం, యుగాల క్రితం కట్టినటువంటివి. నువ్వేదో కొత్తగా వచ్చి చదువుతున్నావు, సైన్స్ టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? మరి అప్పట్లో ఏమీ లేనప్పుడే పావురానికి ఒక ఉత్తరం రాసి పంపిస్తే అది ఎట్లా వెళ్ళేది? మరి వైఫై వేరే దేశానికి, వేరే రాజ్యానికి ఎలా వెళ్ళేది? మరి ఎంత మంత్రశక్తి ఉంటే వాటిని కూడా కమాండ్ చేయగలిగినటువంటి లక్షణం ఉండేది. వాటికి మించింది అయితే నీది కాదు కదా. ఇప్పుడు మన మధ్య కూడా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాంట్లో మొట్టమొదటిగా ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా టెస్టులు చేస్తున్నటువంటి దాంట్లో నేను ఒక చోట చూశాను, విన్నాను అది మొత్తం దాని గురించి కూడాను. ఒక పుస్తకంలో కూడా రాయబడింది, చదివాను. అప్పుడు దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితం చదివాను. దాంట్లో శబ్ద తరంగాలని ప్రవేశింపబెడితే ABCD ఇంకా వేరే భాషలు ఏవి మాట్లాడుతున్నా ఆ స్క్రీన్ మీద ఆ రూపం మాత్రం రావటం, వాటి రూపం. ఓకే. ఓంకారం చెప్పినప్పుడు మాత్రం ఓంకార రూపం మాత్రం ఆ స్క్రీన్ మీదకి వస్తుంది, ఆ శబ్ద తరంగం ద్వారా లోపలికి వెళ్ళింది. మరి ఓంకారం గొప్పదా, నిన్న మొన్న వచ్చిన నీ ఇంగ్లీష్ గొప్పదా? అవునా? అంత ధర్మాన్ని, అంత పరిజ్ఞానాన్ని ఇప్పుడు మనం చాలాసార్లు కూడా చెప్పుకుంటూనే ఉంటాం. సుశ్రుతుడు కంటి ఆపరేషన్ చేశాడు, ఏ పరికరాలు లేనప్పుడు చేశాడు ఆయన. ఇప్పుడు నువ్వు లైట్లు వేసి ఇక్కడ కళ్ళజోళ్ళు పెట్టుకొని చిన్న చిన్న పరికరాలు తీసుకొని చేస్తున్నావు. మరి అప్పట్లో ఏమీ లేనప్పుడు ఆయన ఆపరేషన్ చేశాడు కదా. అసలు పరిజ్ఞానమే ఏమీ లేనప్పుడు ఇప్పుడు రాళ్ళు ఉన్నాయో ఏమో కూడా తెలియదు ఎవరికి. అవునా? అలాంటి మాట కంటికి ఆపరేషన్ చేశాడు అప్పట్లో. ప్రపంచంలో మొట్టమొదటి సర్జన్ ఎవరంటే సుశ్రుతుడు. ఆయన పేరు కూడా మన వాళ్ళకి తెలియదు. చైనా అట్లాంటి వైపు మాత్రం వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. రష్యా వాళ్ళ యూనివర్సిటీలో విగ్రహాలు ఉన్నాయి. అలానే తంత్ర అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చారు యూనివర్సిటీస్లో. అమెరికాలో 2 యూనివర్సిటీస్లో తంత్ర, మంత్ర, యంత్ర అనేటువంటి సబ్జెక్ట్స్ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. ఓకే. మరి ఇప్పుడు మన యూనివర్సిటీలో మంత్ర, తంత్ర అంటే ఊరి చివరి ఎవరో ప్రయోగాలు చేస్తుంటారు, మనం కాదంటారు. బ్లాక్ మ్యాజిక్ దానికో పేరు. అని వాళ్ళు తంత్ర అనేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారు వాళ్ళు. అంటే మన పరిజ్ఞానం వాళ్ళు తీసుకున్నారు. కోహినీర్ మణి అది పోయినా కూడా పెద్ద బాధ లేదు.
అలాంటి కొన్ని కోట్ల మడులకి సమానమైనటువంటి మన పరిజ్ఞానాన్ని మొత్తం, మన విజ్ఞానాన్ని మొత్తం వాళ్ళు దొంగిలించుకొని పోయారు. మనకి లేకుండా చివరికి నలంద యూనివర్సిటీని అప్పట్లో తగలబెట్టారు. 30 రోజులు తగలబడింది అప్పట్లో. ఒక్కసారి నిప్పు పెడితే అన్ని పుస్తకాలు ఉంటే వాటిల్లో ఉండేటువంటి విజ్ఞానం ఇవాళ రోజున మన భారతదేశంలో ఉంటే ప్రపంచమే ఇప్పటికే చాలా వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల కారణం చేత మన భారతదేశం వైపు తలెత్తుకుని చూసేటువంటి పరిస్థితి ప్రతి దేశం ఉండేటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చింది. కానీ ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండేవి. అలాంటివన్నీ ఉండకూడదనే ఒక కుటిల రాజకీయమైనటువంటి బుద్ధితో ఇవన్నీ నాశనం చేశారు. చివరికి మన వాళ్ళు దాని ఏం చేస్తున్నారంటే ఇంకాస్త మైండ్లో ఇంజెక్ట్ చేసి నాశనం చేస్తున్నారు. ఉన్న పరిజ్ఞానం ఎట్లాగూ లేదు, పోయింది. ఉన్న జ్ఞానాన్ని కూడా పక్కకు తొలగించి వేరే ధర్మాన్ని, వేరే మతాన్ని, అది కాదురా ఇది చేయి, ఇది కాదురా ఇది చేయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఎప్పుడైతే మన వాళ్ళలో ధైర్యం చాలకుండా పిరికితనంగా పడి ఉంటామో, పవన్ కళ్యాణ్ గారిది ఒక మాట ఉంటుంది, ప్రశ్నిస్తే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప. నిజం, ప్రశ్నించడం మొదలు పెడితేనే మనకి సమాధానం దొరుకుతుంది, మనకంటూ ఒక విలువ ఉంటుంది, మన దేశంలో మన దేశం అనేది మనకు ఉంటుంది. ఎంతసేపటికి ఆగస్టు 15 రాగానే ఓ జెండా ఫ్లాగు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవటము, లేదంటే డీపీ పెట్టుకోవటము, ఫేస్బుక్లో పెట్టుకోవటము, ఇంటి ముందు జెండా ఎగరేయటము, ఇంటి ముందు కాషాయం జెండా, రామాలయం ప్రతిష్ఠ చేశారని కాషాయం జెండా పెట్టి దీపాలు పెట్టడము, ఇది కాదు నీ హిందుత్వం. నువ్వు హిందువు అంటే నిన్ను చూసి భయపడి పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి రావాలి. జై శ్రీరామ్ అంటానికి నువ్వు భయపడుతున్నటువంటి రోజుల నుంచి జై శ్రీరామ్ అనేటువంటి పదం ఎక్కడ వినపడుతుందో అనేటువంటి ఇతర మతస్థులు కానీ ఎవరైనా వినపడితే అక్కడ వాళ్ళు ఉన్నారమ్మో అటు వెళ్ళకూడదు అనేటువంటి భయానకమైనటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు నింపుకొని ముందుకు వెళ్తే మన దేశంలాగా ఉంటుంది, లేదంటే మరో పాకిస్తాన్ అంతే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూశారు కదా, మన చేతుల్లోనే ఉంది. ఏది అపవిత్రమైంది అని మనం అప్పుడు బాధపడి ఏ ప్రయోజనం ఉండదు. మనం దాన్ని ఎదిరించి ప్రశ్నించి అది దాటి ముందుకెళ్ళగలిగితే ఈ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితులు, ఈ విపత్కర పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాన్ని కాపాడచ్చు అని గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.